హలో డియర్ ఇన్వెస్టర్, వెల్కమ్ బ్యాక్ టు ది న్యాచురల్ డెస్టినీ. ఈ రోజు ఎగ్జాక్ట్లీ మనం ఎక్కడ ఉన్నాం అంటే యాచారం మండలంలో ఉన్నాం. సో ఈ రోజు ఈ వీడియోలో యాచారం మండలంలో ఎఫ్సిడిఏ పరిధిలో వచ్చే గ్రామాల్లో ల్యాండ్ ప్రైజెస్ ఎలా ఉన్నాయో చూద్దాం. అండ్ ఆల్రెడీ ఎఫ్సిడిఏ పరిధిలో ఉన్న కొన్ని మండలాలు మనం కవర్ చేసాం. అవి ఏంటంటే కర్తాల్ మండల్, ఇబ్రహీంపట్నం మండల్ అండ్ మంచాల్ మండల్. దానికి సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా మన ఛానల్లో ఉన్నాయి. ఖచ్చితంగా ఎవరైనా కావాలంటే చెక్అవుట్ చేయండి. అసలు మీరు ఈ ఫ్యూచర్ సిటీ గురించి ఏమనుకుంటున్నారో ఖచ్చితంగా కమెంట్ చేయండి. మీరు ఈ ఫ్యూచర్ సిటీలో ఎవరైనా జెన్యూన్ ఇన్వెస్ట్మెంట్స్ కోసం చూస్తుంటే ఖచ్చితంగా స్క్రీన్ మీద ఉన్న నెంబర్ని అయితే కాంటాక్ట్ చేయండి. మన ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఎందుకంటే ఎవరైతే ఈ ఫ్యూచర్ సిటీ సరౌండింగ్స్లో ఉన్న ల్యాండ్ ప్రైజెస్ గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళకి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. లొకేషన్ చెప్తారా? గున్గల్ విలేజ్ అండి, ఇది యాచారం మండల్, రంగారెడ్డి డిస్టిక్. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇబ్రహీంపట్నం ఎంత వచ్చి సార్? 10 కిలోమీటర్లు వస్తుందండి. మనకి యాచారం 5 కిలోమీటర్లు వస్తుంది. మీరు స్థానికంగా పుట్టి పెరిగింది ఎక్కడన్నా? ఇక్కడే అండి, నేటివ్ ప్లేస్ ఇదే. సో ఒక 20 సంవత్సరాల క్రితం అసలు భూమి ధరలు ఎలా ఉన్నాయి సార్ ఇక్కడ? 20 సంవత్సరాల క్రితం చూసుకుంటే అసలు భూములకు వాల్యూవే లేదు ఇక్కడ. ఓకే, మ్యాక్సిమం టు మ్యాక్సిమం ఒక 50,000, 1,00,000, 2,00,000 అట్లా ఉంటుండే పర్ ఎకరు. ఇంకోటి అంటే ప్లాట్స్ రేట్స్కి వచ్చేసరికి 500, 600, 700 ఆ ప్రాంతంలో ఉంటుండే గజం. ఓకే, పర్ స్క్వేర్ యార్డ్ అట్లా ఉంటుండే. 20 years బ్యాక్ రియల్ ఎస్టేట్ అనేది చాలా మందికి అవగాహన కూడా లేదు ఇక్కడ. చూసుకుంటే 2005-6 నుంచే స్టార్ట్ అయింది రియల్ ఎస్టేట్ ఇక్కడ కూడా. అక్కడ ఏదైతే శంషాబాద్ ఎయిర్పోర్ట్ స్టార్ట్ అయిందో అప్పటి నుంచి ఇక్కడ రియల్ ఎస్టేట్ అనేది కొంచెం స్టార్ట్ అయ్యింది. అప్పుడు అంతకుముందు రియల్ ఎస్టేట్ అనేది ఏం లేదు. ఇక్కడ అడపా కొంచెం ఉంటుండే. అక్కడ ఎవరైనా అవసరం ఉన్న వాళ్ళు కొనుక్కోవడం, అమ్ముకోవడం జరుగుతుండే. సో ఈ అవుటర్ రింగ్ రోడ్డు, మనకి నెక్స్ట్ ఎయిర్పోర్ట్ ఇవన్నీ వచ్చినాయి కదా, దాని తర్వాత ఏమైనా చేంజెస్ వచ్చినాయి? చేంజెస్ వచ్చినాయండి. అవుటర్ రింగ్ రోడ్డు స్టార్టింగ్లో కూడా మంచిగానే చాలా చేంజెస్ వచ్చినాయి. అంటే ఏంటంటే 2005-6లో 2005లో ఒక సంవత్సరం 2 సంవత్సరాలు బాగా రియల్ ఎస్టేట్ బాగా ఉండేది మార్కెట్. తర్వాత 6 తర్వాత ఒక 6-7 మధ్యలో రియల్ ఎస్టేట్ డమాల్ అయిపోయింది మొత్తం అప్పుడు. ఆ తర్వాత మళ్ళీ 2010లో స్టార్ట్ అయింది మళ్ళీ. అంటే అప్పటికి మన అవుటర్ రింగ్ రోడ్ స్టార్ట్ అయ్యి, ఎయిర్పోర్ట్ స్టార్ట్ అయ్యి, ఫుల్ ప్లేజర్గా ఏదైతే అవి డెవలప్మెంట్ వాడుకలకు పబ్లిక్లోకి వచ్చేసినాయో, జనాలకు అందుబాటులోకి వచ్చినాయి, అప్పటి నుంచి మళ్ళీ రియల్ ఎస్టేట్ ఎక్కువ స్టార్ట్ అయిపోయింది. సో ఇప్పుడు ఇక్కడ ప్రెసెంట్ మార్కెట్ ప్రైజెస్ ఎలా ఉన్నాయండి ఏకర్స్లోనూ యాడ్స్లో? ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో అయితే కమర్షియల్ బిట్ నాగార్జున సాగర్ రోడ్కి అయితే 4 నుంచి 6 కోట్ల దాకా చెప్తున్నారు. మ్యాక్సిమం 3.5 crores దాకా పోయినాయి. ప్లాట్ సైడ్ వచ్చేసరికి జీపీ వెంచర్లో అయితే 10,000, 12,000, 11,000, 15,000, 16,000 కూడా అమ్ముతున్నారు. హెచ్ఎండిఏ వెంచర్లో కూడా 13,000, 12,000, 10,000, 14,000 అట్లా నడుస్తున్నాయి. ఓకే, అగ్రికల్చర్ ల్యాండ్స్ వచ్చేసి ఇంకా లోపలికి వెళ్తే ఇక సాగర్ నుంచి 1/2 kilometer డిస్టెన్స్లో వెళ్తే ₹1,00,00,000, 1,50,00,000, 2 కోట్ల దాకా దొరుకుతుంది. అంటే ఒక కోటి బిల్లు ఏమన్నా దొరుకుతాయా? కోటి బిల్లు కూడా దొరుకుతాయి, కాకపోతే కొంచెం లోపలికి వెళ్ళాలి, లాంగ్ వెళ్ళాలి. ఒక హైవే నుంచి ఒక 3-4 కిలోమీటర్లు, 5 కిలోమీటర్ల లోపలికి వెళ్ళాలి. ఓకే, ఇప్పుడు మనకి రీసెంట్గా రేవంత్ రెడ్డి గారు ఎఫ్సిడిఏ అని ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ అని చెప్పి ఒకటి అనౌన్స్ చేశారు. అవును. సో అందులో ఈ గ్రామాన్ని కూడా కలిపారు. అవును. సో ఇది అనౌన్స్మెంట్స్ జరిగిన తర్వాత జరగక ముందు ఏమైనా చేంజెస్ ఉన్నాయా? లేదండి. అంటే టోటల్గా చెప్పాలంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత రియల్ ఎస్టేట్ అనే విషయమే లేదు. ఓకే, రియల్ ఎస్టేట్ అనే విషయమే లేదు. దాదాపుగా 2 సంవత్సరాలు అవుతుంది. మేము నెలకు 1-2 ప్లాట్లు అమ్ముకుంటున్నాం. 6 నెలలు కూడా ఒక ప్లాట్ అమ్ముకోలేకపోతున్నాం, ఒక ఎకరం భూమి అమ్మలేకపోతున్నాం. అసలు ఎవరు కూడా ముందుకు రావట్లేదు. బయ్యర్స్ కానీ, అగ్రిమెంట్దారులు కానీ ఎవరు కూడా ముందుకు రావట్లేదు. ఎందుకంటే బిజినెస్ లేదు కదా. మేము అక్కడ కొంటే మళ్ళీ మేము స్టక్ అయిపోతామో అని చెప్పేసి ఎవరు కూడా ఇన్వెస్ట్మెంట్ పెట్టట్లేదు. ఓకే, చాలా రియల్ ఎస్టేట్ ఉన్న ప్రజెంట్ సిచ్యువేషన్లో చాలా గడ్డు కాలంగా ఉంది పరిస్థితి. ఓకే, డిపెండబుల్ ఓన్లీ రియల్ ఎస్టేట్ మీదే ఆధారపడి ఉన్న వాళ్ళ పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. సరే, అడపదడప బిజినెస్, సైడ్ బిజినెస్ కాకుండా ఇంకా మళ్ళీ వేరే వాళ్ళ సొంత బిజినెస్ ఏమైనా ఉన్న వాళ్ళకు ఓకే, నో ప్రాబ్లం, వాళ్ళు ఏదోలాగా గెట్ ఎండ్ అవుతున్నారు. కానీ రియల్ ఎస్టేట్ మీదే డిపెండ్ అయిన వాళ్ళు మాత్రం ప్రజెంట్ సిచ్యువేషన్లో చాలా గడ్డు పరిస్థితిలో ఉన్నారు. ఇది ఇంకో 6 నెలలు, సంవత్సరం కొనసాగిందనుకో ఇలానే ఇక ఉన్న ఆస్తులు కూడా అమ్ముకోవాల్సిన పరిస్థితి వస్తుంది. పెట్టుబడులు అనేటివి బయట ఇంట్రెస్ట్లకు తీసుకొచ్చి పెట్టి ఆ ఇంట్రెస్ట్లు కట్టలేకనే సఫర్ అయిపోతున్నారు ఇండస్ట్రీదారులు అందరూ. ఇప్పుడు ఈ ఎఫ్సిడి అన్నారు కదా, సో ఈ ఫ్యూచర్ సిటీ అని చెప్పి ఇవన్నీ అనౌన్స్ చేస్తున్నారు, కొన్ని మండలాలు ఇవన్నీ కలిపారు. ఓకే, ఎన్ని సంవత్సరాల్లో అసలు మీకు ఈ ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ జరుగుతుంది అని మీరు అనుకుంటున్నారు? అది డిపెండ్ అపాన్ గవర్నమెంట్ మీద ఆధారపడి ఉంటుందండి. అది ఆల్రెడీ 2 సంవత్సరాలు అయిపోయింది కాంగ్రెస్ గవర్నమెంట్. ఇప్పుడు అక్కడ ఫ్యూచర్ సిటీలో అనేది ఇంకా ఇంప్లిమెంటేషన్ కాలేదు. ఓకే, ఇప్పుడు ఏమైనా ఇంప్లిమెంటేషన్ అయినా కూడా ఫుల్ ప్లేజర్గా అది పబ్లిక్కి వాడుకలోకి రావాలంటే కూడా మినిమం ఇంకో 2-3 years పడుతుంది. ఈ 2-3 yearsలో ఉన్న గవర్నమెంట్ కాస్త ఉండొచ్చు, ఊడిపోవచ్చు, అది చెప్పలేము. అది మనం ఎట్లా ఎక్స్పెక్ట్ చేయలేము. కాబట్టి ఈ ఫ్యూచర్ సిటీ అనేది డెవలప్మెంట్ కావడానికి మినిమం ఇంకొక 3-4 years అయినా కంపల్సరీ పడుతుంది. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు అక్కడ ఫ్యూచర్ సిటీ అనేది ఫుల్ ప్లేజర్గా డెవలప్మెంట్ కావాలి, అక్కడ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలి. వాళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన హామీలకు
వాళ్ళు చెప్పిన విధానానికి వాళ్ళు చెప్పే డెవలప్మెంట్ ఫిగర్కి అది అంత ప్లెజర్గా కావాలంటే మాత్రం మినిమం ఇంకో 3-4 ఇయర్స్ కంపల్సరీ పడుతుంది. సరే, ఇప్పుడు మీ సైడ్ నుంచి అంటే మీరు నార్మల్ చేస్తారు కాబట్టి రియల్ ఎస్టేట్ ఒక నార్మల్ ఇన్వెస్టర్ ఇన్వెస్ట్ చేయడానికి ఇది రైట్ టైమా కాదా? ఇది రైట్ టైము అంటే ఎలా రైట్ టైము అంటే ఏదైనా అవసరం ఉన్న వాళ్ళు ఏదో పెళ్ళి ఉంది లేకపోతే ఇంట్లో వాళ్ళ అవసరాలకు అత్యంత అవసరం ఉంది అని అమ్ముకునే వాళ్ళు అమ్ముతున్నప్పుడు ఇన్వెస్టర్ కొనుక్కోటే ఇది ప్రజెంట్ సిచ్యువేషన్ మార్కెట్. ఎందుకంటే గతంలో ఒక 1-2 సంవత్సరాల క్రితం చూసుకున్న మార్కెట్కి ఈ మార్కెట్కి డిఫరెంట్ టైప్ చూసుకుంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఇన్వెస్ట్ పెట్టడం కరెక్టే, కానీ రిటర్న్ ఆశించవద్దు వెంటనే. మళ్ళీ ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ పెట్టే వాళ్ళు ఒక సంవత్సరం వరకు వాళ్ళు టైం తీసుకోవాలి. ఈ టైంలో పెట్టుకుంటే ఆ సంవత్సరం వరకు తర్వాత ఏమైనా రిటర్న్ వస్తే రావచ్చు. సో ఎందుకంటే మార్కెట్ ప్రైజెస్ కంపేర్ చేసుకుంటే ఇంతకు ముందుకి ఇప్పటికి చాలా డిఫరెన్స్ డౌన్ఫాల్ ఉంది కాబట్టి సో ఖచ్చితంగా ఇప్పుడు ఇది కరెక్ట్ టైమే అంటారు. కరెక్ట్ టైమే ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి కరెక్ట్ టైమే. ఓకే, అంటే ఇన్వెస్ట్మెంట్ రిటర్న్ ఆశించకుండా దీని ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ మీద ఆధారపడే వాళ్ళకి లాంగ్ టర్మ్ ఆశించే వాళ్ళకు కరెక్ట్ టైం. ప్రాంతం పేరు చెప్తారా? తులేకుర్దు గ్రామ రెవెన్యూ రికార్డ్ ప్రకారం తులేకుర్దు, వాడుక భాషలో చింతుల్లా అంటారు. ఓకే, మీరు స్థానికంగా పుట్టి పెరిగింది ఇక్కడే కదా? ఇక్కడే పెరిగాను. సో మీకు గత 20 సంవత్సరాల క్రితం అసలు భూముల ధరలు ఎలా ఉండే సార్? ఇక్కడ వేలల్లో ఉండేవండి. ఎకరా వచ్చేసి ఎంత ఉండే సార్ కాస్ట్? 30,000-40,000 50,000 ఉండే. ఓకే, గజం ధర ఏంటండి 100లలో ఉండే. సో ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్డు తర్వాత ఎయిర్పోర్ట్ ఇవన్నీ వచ్చినాయి కదా, దాని తర్వాత ఏమన్నా చేంజెస్ వచ్చినాయా? వచ్చాయండి. ఓకే, వచ్చాయండి. ఇప్పుడు వేలలో ఉన్నది లక్షలలోకి అయింది, ఇప్పుడు కోట్లలోకి వచ్చేసింది. ఇప్పుడు ప్రెసెంట్ ధరలు ఎలా ఉన్నాయి సార్? రోడ్డుకు 1,80,00,000 వరకు ఉంది. రోడ్డుకు, మెయిన్ రోడ్కు, డాంబర్ రోడ్. గజాలకు 10,000 గజం వచ్చింది. ఓకే, 100ల నుంచి 10,000 గజం, 12,000 గజం వచ్చింది. లోపలికి వెళ్తే ఎలా ఉన్నాయి సార్ రేట్లు? ఎకరా ఎంత లోపలికి వెళ్ళినా 1 కోటి లోపల అయితే ఏం లేవు. 90 లక్షల లాస్ట్. ఓకే, FCD అని చెప్పి రీసెంట్గా అనౌన్స్ చేశారు, ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ. అందులో మీ గ్రామాన్ని కూడా కలిపారు. సో అది కలపక ముందు కలిపిన తర్వాత ఏమన్నా చేంజెస్ వచ్చినాయా? అప్పటి వరకు రియల్ ఎస్టేట్ ఇప్పుడు నడుస్తలేదు. అప్పటికి ఇప్పటికి ఏం పెద్ద చేంజెస్ అయితే ఏం రాలేదండి. ఓకే, ఇక్కడ నుంచి ఆచారం ఎంత దూరం వచ్చేది సార్? 7 కిలోమీటర్స్ వస్తుంది మనకి. ఇబ్రహీంపట్నం 15 కిలోమీటర్స్ వస్తుంది. సో ఇటుపక్క ఇంకా పెద్ద ఊరు ఏముంది సార్? అంటే ఈ రెండు ఇటు సాగర్ హైవే ఉంది, ఇటుపక్క కందుకూరు పెద్ద ఊరు. ఎంత దూరం వచ్చి సార్ కందుకూరు? 16 కిలోమీటర్లు అయితే. 16 కిలోమీటర్లు. సో అన్నిటికీ కొంచెం సెంటర్లో ఉంది. నార్మల్ సామాన్య ఇన్వెస్టర్ ఉంటాడు కదా, అది ఆయన ఇన్వెస్ట్ చేసుకోవడానికి ఇది రైట్ టైం అంటారా? రైట్ టైం. ఇప్పుడు ప్రాపర్టీ కొనాలనుకుంటే ఇదే రైట్ టైం. ఓకే, ఒకవేళ ఫ్యూచర్ సిటీ అనౌన్స్ అయ్యి అది అయ్యిందనుకో, అప్పుడు రేట్లు విపరీతంగా పెరుగుతాయి. ఇప్పుడు మాత్రం కొనడానికి అనుకూలమైన టైం. ఇప్పుడు గర్జు ఉన్న వాళ్ళు, అవసరం ఉన్న వాళ్ళు చూసి అమ్ముతారు. ఇప్పుడు తక్కువ దొరకడానికి అవకాశం కొంటే. ఓకే సార్, ప్రాంతం పేరు చెప్తారా? ఇది మన చౌదరిపల్లి విలేజ్, యాచారం మండల్, రంగారెడ్డి డిస్టిక్. సో ఇక్కడ నుంచి మనకి యాచారం ఎంత దూరం వచ్చింది సార్? 3 కిలోమీటర్స్. మనకి ఇబ్రహీంపట్నం ఎంత దూరం వచ్చింది సార్? 15 వస్తుంది. ఓకే, 20 సంవత్సరాల క్రితం అసలు భూముల ధరలు ఎలా ఉండేయండి ఇక్కడ? 20 సంవత్సరాల క్రితం దాదాపు ఒక 20-30 వేల ఎకరం భూములు ఉండే. గజాలు ఎలా ఉన్నాయి సార్ అప్పట్లో? గజాలు అంటే ఇక మామూలుగా ఊర్లలో విలేజ్లలో అయితే దాదాపు ఒక 5-6 వేలకు ప్లాట్ వచ్చేది. మొత్తం ఇళ్ళ జాగా టోటల్గా ఒక 150-200 గజాలు ఒక 5-6 వేలకు వచ్చేది ఆ రోజులలో అప్పట్లో. ఇప్పుడైతే దాదాపు ఒక 10 లక్షలు మినిమం కావాలి. ఇక్కడ ప్లాట్ ఒక 100 గజాల ప్లాట్ కొనుక్కోవాలన్నా గ్రామంలో 10 లక్షలు కావాలి. ఓకే, ఎకరాలు ఎలా ఉన్నాయి సార్ ఇప్పుడు? ఎకరాలు అంటే ఇప్పుడు దాదాపు మెయిన్ రోడ్ అయితే ఇక్కడ సాగర్ హైవే అయితే 3-4 కోట్లకి ఎకరం పోతుంది. ఓకే, విలేజ్ టు విలేజ్ రోడ్ అయితే 1,50,2 కోట్ల దాకా ఉంది. ఓకే, కొద్దిగా లోపలికైతే నక్ష రోడ్లు ఉంటాయి కదా, చిన్న చిన్న రోడ్లు, ఆ రోడ్లకైతే మినిమం 1,00,000 కోటి రూపాయలు తక్కువ అయితే లేదు. ఓకే, సో ఇప్పుడు రీసెంట్గా ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ అని గవర్నమెంట్ అనౌన్స్ చేసింది కదా, సో ఈ గ్రామాన్ని కూడా ఫ్యూచర్ సిటీలో కలిపారు. సో అది కలపక ముందు కలిపిన తర్వాత ఏమన్నా చేంజెస్ ఉన్నాయా సార్? చేంజెస్ ఉన్నాయి. ఓకే, కలపక ముందు మా పక్కనే ఇప్పుడు ఫ్యూచర్ సిటీ అంటే మీర్ఖాన్పేట, కుర్మిద్ద, తాటిపర్తి వీటికి సంబంధించిన ముచ్చర్ల, నందివనపర్తి ఏరియాలో రేట్లు ఎట్లున్నాయంటే ఫ్యూచర్ సిటీ వచ్చినాక ఇప్పుడు 5 కోట్లకు ఎకరం అయిందట. అంతకుముందు 1-1.5
ఫార్మసిటీ భూములు తీసుకున్నప్పుడు ఎకరము గవర్నమెంట్ అసైన్మెంట్ ల్యాండ్ 8,50,000 ఇచ్చాను. పట్టా భూములకైతే 12 లక్షలు ఇచ్చారు. ఇప్పుడు ఆ భూములు 5 కోట్లకు ఎకరం భూమి అయింది. ఇంకా ఫ్యూచర్ సిటీ మన రేవంత్ రెడ్డి వచ్చి ప్రకటించిన తర్వాత ఇక దాని అంచనా లెక్క కట్టలేదు. ఇప్పుడు మిరకాన్పేట అట్లయితే దాదాపు ఒక ప్లాట్ కొనాలంటే దాదాపు ఒక 50-60 లక్షలు అయితేనే విలేజ్ని 50-60 లక్షలు పెట్టాల్సిన పరిస్థితి ఉంది. ఓకే. సో అంటే నార్మల్గా ఇప్పుడు ఈ ఫ్యూచర్ సిటీ ఉంది కదా, ఇది ఎన్ని సంవత్సరాల్లో డెవలప్మెంట్ జరుగుతుందని మీరు అనుకుంటున్నారు? మ్యాక్సిమం ఒక 20 సంవత్సరాల డెవలప్మెంట్ అయింది. ఇప్పుడు మనకు వైఎస్ రాజశేఖర రెడ్డి చంద్రబాబు ఉన్నప్పుడు హైటెక్ సిటీ ఎట్లా తెచ్చిండో అదే హైటెక్ సిటీ ఎట్లుంటుందో అనుకున్నాం, మనం చూసినాం. అదే రకంగా వైఎస్ రాజశేఖర రెడ్డి 2006లో ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మనకు ఔటర్ రింగ్ రోడ్ అనేది వేసిండు. మ్యాప్ వేసారు. ఈ ఔటర్ రింగ్ రోడ్ అయితే ఎన్ని సంవత్సరాలు పడుతుందో ఏమవుతుందో అనుకున్నాం. కానీ ఔటర్ రింగ్ రోడ్ పోయినప్పుడు మినిమం మన కొంగరకాలను మనకు ఈడ బొంగుళూరు ఈ ఏరియా ఈ ప్రాంతం చూస్తే ఔటర్ రింగ్ రోడ్ పోయిన భూములలో అక్కడ చాలామంది రైతులు 80,000, 90,000, ₹1,00,000 గవర్నమెంట్ లాస్ట్ 1,50,000 కంటే ఎక్కువ ఇవ్వాలి. ఇవాళ ఆడ 5 కోట్ల రూపాయలకు ఎకరం భూమి. ఓకే. ప్రస్తుతానికి మా సొంతం మా నాన్న వాళ్ళ కొడుకులు ఉంటారా కొంగర్లా, వాళ్ళ భూములు 60-70 ఎకరం భూములు పోయినాయి. పోంగా మిగిలిన దానికి ఇలా 5 కోట్ల 6 కోట్లకు ఎకరం భూములు. సో ఇప్పుడు ఇది ఎట్లా ఖచ్చితంగా సిటీ గ్రీన్ సిటీ అనేది రేవంత్ రెడ్డి పెట్టిండు కాబట్టి ఇది కంపల్సరీ డెవలప్ అవుతుంది. ఇప్పుడు సిటీ మన గచ్చిబౌలి బంజారాహిల్స్లో ఏ రకంగా అయిందో మనకు రాబోయే ఒక 20 సంవత్సరాలలో ఇది మొత్తం డెవలప్మెంట్ అయిపోతుంది. ఖచ్చితంగా అవుతుంది. ఇవాళ ఇక్కడ 1.5 కోటి ఉంది, విలేజ్లలో 1.5 కోటి 2 కోట్లకు పోతుంది. అప్పుడు 10 కోట్లు అంటే కూడా దాన్ని పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నాకు దాదాపు 50 సంవత్సరాలు ఉన్నాయి. నేను ఒక ప్రజాప్రతినిధిగా వైస్ ఎంపీపీగా 2006లో వైస్ ఎంపీపీ చేసిన. అదే రకంగా అప్పట్లో నా తెలివి వచ్చినాక 5,000 ఎకరం భూమి ఉంది. అప్పట్లో నా తెలివి వచ్చినాక 5,000 ఉంది. నేను ప్రజాప్రతినిధి ఉన్నప్పుడు 20,000, 30,000 ఉంది. ఇప్పుడు చూస్తే 2 కోట్లు, 3 కోట్లు, 4 కోట్ల కొరకు వెళ్ళిపోయింది భూమి. ఇప్పుడు కనీసం అప్పుడు ఎకరాలు కొన కాదు, ఇప్పుడు గజాలు కొనలేము, ఊర్లో ఒక ప్లాట్ కూడా కొనలేము. మామూలు పేదోడైతే కనీసం పూట గడవడమే కష్టం ఉంది. ఓకే. ఇది ఇప్పుడు ఒక నార్మల్ ఇన్వెస్టర్ అసలు ఇప్పుడు ఇన్వెస్ట్ చేయడం రైట్ టైం అంటారా? పక్కా. నువ్వు డబ్బులుంటే నువ్వు ప్లాట్ కొనుక్కో, ల్యాండ్ కొనుక్కో, దానికి బ్రహ్మాండమైన డెవలప్. పక్కా ఇప్పుడు కొనుక్కుంటే దాన్ని లెక్క పెట్టేది లేనే లేదనుకోరాదు. 100కి 100. డబ్బులు వృధా కానీ కావు. ఇన్వెస్ట్మెంట్ నువ్వు ప్లాట్లో భూమిలో కొనుక్కుంటే మరీ బ్రహ్మాండంగా ఉంటుంది. మా ప్రాంతం ఓకే ఈ సరౌండింగ్స్లో ఇక్కడ మా దగ్గర కొంతమంది భూములు అమ్మిర్రు. నాకు ఐడియా ఎయిర్పోర్ట్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ వచ్చింది. ఎయిర్పోర్ట్ వచ్చినప్పుడు అరే జాతీయ అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ వస్తుందని ఎయిర్పోర్ట్ తోటి మనకి వెళ్ళాము అనుకున్నాం. ఆ ఎయిర్పోర్ట్లో భూములు పోయిన వాళ్ళు 50-60 భూములు అమ్మారు. మళ్ళీ ఆడికించి మన మహేశ్వరం కాన్సెన్స్లా ₹1 కోటి అంట. అమ్మ ₹1 కోటి ఎట్లుంటాయి అనుకున్నాము. ఆ ₹1 ఈడ కోట్లయినా మాకు పెద్ద లెక్క అనిపిస్తలే. ఇక్కడ మన మల్లెపల్లి చింతపల్లి పోతే 1,00,000-2 లక్షలకి ఎకరం భూమి ఉండేది. మహేశ్వరంలో ₹1 అన్నప్పుడు 1,00,000-2 లక్షలు. ఇప్పుడు అక్కడ పోతే కూడా 50-60 లక్షల భూమి తక్కువ లేదు. దాదాపు ఇక్కడ నుంచి ఒక 60-70 కిలోమీటర్ అవుతుంది. అంత లాంగ్ పోయినా వస్తుంది. ఇంక ఇది మనకు గ్రీన్ సిటీ అయింది అనుకో మరి బ్రహ్మాండంగా డెవలప్ అవుతుంది. ఓకే సార్. ప్రాంతం చెప్తారా? మన నందివనపర్తి విలేజ్, యాచారం మండల్. యాచారం ఎంత దూరం వచ్చిందండి ఇక్కడ నుంచి? ఇక్కడికి నుంచి 3 కిలోమీటర్స్ వస్తుంది. ఇబ్రహీంపట్నం 18 వస్తుంది. మనకి మీర్ఖాన్పేట 9 కిలోమీటర్ వస్తుంది. సో దాదాపుగా అంటే మీరు స్థానికంగా పుట్టి పెరిగింది ఎక్కడైనా? మొత్తం ఇదేమో. సో మీరు పుట్టి పెరిగింది ఇక్కడే కాబట్టి ఒక 20 years బ్యాక్ అసలు భూముల ధరలు ఎలా ఉండేది సార్ ఇక్కడ? 20 ఏళ్ళ క్రితము మా దగ్గర 2-3 లక్షలు 5 లక్షలు ఉండే. అట్లా ఎకరా పర్ ఎకరా. గజాలు ఎలా ఉండేది సార్ అప్పట్లో? గజాలు ₹100, $200 అట్లా ఉండేది. ఓకే. ఇప్పుడు వెంచర్ లేవు మా దగ్గర. ఓకే. రీసెంట్ గానీ ఒక ఈ తెలంగాణ వచ్చినప్పటి నుంచి వెంచర్లు అయినాయి. ఇప్పుడు ఎట్ ప్రెసెంట్ ఇప్పుడు ఎలా ఉన్నాయి సార్ ప్రైజెస్? గజాలు 12,000, 15,000 గజం. ఎకరాలు సార్? ఎకరాలు 1.5 కోటి, 2 కోట్లు. రీసెంట్గా ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ అని చెప్పి ఒకటి ఫామ్ చేశారు. మీ గ్రామాన్ని కూడా కలిపారు అందులో. అవును. సో అది కలిపిన తర్వాత కలపక ముందు ఏమైనా చేంజెస్ ఉన్నాయా? ఫ్యూచర్ సిటీలో కలిసినందుకు మాకు సంతోషంగానే ఉంది. మా విలేజ్ రేట్లు కూడా బాగా పెరిగాయి. మార్కెట్ కొద్దిగా స్లో ఉండి ఆగిపోయింది కానీ మంచి రేటే ఉంది ఇప్పుడు. ప్రెసెంట్ మార్కెట్ అసలు ఎలా ఉంది సార్? ప్రెసెంట్ మార్కెట్ ప్రజెంట్
కోటిన్నర 2 కోట్లు మెయిన్ రోడ్ బిట్లు కందుకూరు ఆ రూట్ లో మంచిగా ఉంది. తాడపల్లి రోడ్ ఓ రేట్ ఉంది. ఓకే. ఇప్పుడు అసలు రియల్ ఎస్టేట్ మార్కెట్ ఎలా ఉంది సార్ ప్రెసెంట్? రియల్ ఎస్టేట్ మార్కెట్ చాలా డల్ ఉంది. ప్లాటింగ్ మార్కెట్ అస్సలు లేదు. గవర్నమెంట్ యాక్టివ్ కరెక్ట్ లేదు. మార్కెట్ అంత బాగాలేదు. ఓకే. అంటే ఇప్పుడు ఈ ఫ్యూచర్ సిటీ అన్నారు కదా, ఇది డెవలప్మెంట్ జరగడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది అనుకుంటున్నారు మీరు? గవర్నమెంట్ ఫాస్ట్ ఇదే గ్రిప్ పెట్టుకున్నాం దీని మీదనే 3-4 years లో కంప్లీట్ చేయొచ్చు. ఫ్యూచర్ చాలా పెద్దది కదా. ఓకే. ఒక 5 years అని పడుతుండొచ్చు. ఎంత లాంగ్ ప్రాసెస్ కాబట్టి ఒక 10 years పెట్టుకోవచ్చు. సరే, ఇప్పుడు ఒక నార్మల్ ఇన్వెస్టర్ ఇన్వెస్ట్ చేయడానికి ఇది కరెక్ట్ టైం అంటారా కాదంటారా? రైట్ టైం. ఎందుకంటే రేట్ తక్కువ ఉంది. ఇప్పుడు మనకు హైటెక్ సిటీ పెట్టినప్పుడు అప్పుడు వేలలో ఉండే, లక్షల్లో వచ్చింది కదా మాట. అవును, మా దగ్గర వేలలో ఉంది. ఇప్పుడు మాది కూడా డెవలప్ అవుతుంది అనుకుంటున్నాం. ఇప్పుడు పెడితే ఫ్యూచర్ లో మంచి ప్రాఫిట్ ఎర్న్ కావచ్చు. ప్రాంతం పేరు చెప్తారా? నజిక్ సింగారం, యాచారం మండలం, రంగారెడ్డి జిల్లా. మీరు పుట్టి పెరిగింది ఇక్కడేనా? ఇక్కడే అండి, లోకల్. 20 సంవత్సరాల క్రితం అసలు భూముల ధరలు ఎలా ఉండేది సార్ ఇక్కడ? 20 సంవత్సరాల క్రితం అంటే ఒక 3-4 లక్షలు కొనుక్కుంటైనా ఎకరా దానికి చాలా ఇబ్బంది ఉండేది. ఓకే. తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఫార్మాసిటీ పడిన తర్వాత మినిమం 1 కోటి నుంచి ఎబోవ్ అయిపోయినాయి సార్. అప్పట్లో గజాలు ఎలా ఉండేవి సార్? అప్పట్లో గజాలు అంటే ఒక ప్లాట్కి వచ్చేసి ఒక 1,00,000 రూపాయలు పెట్టడం ఎక్కువ 100 గజాలకి. ఓకే. ఇప్పుడు 15,000 మినిమం గజం అవుతుంది. ఒక విలేజ్లలో చూసుకున్నా కానీ మినిమం 12,000 నుంచి 15,000 నడుస్తుంది సార్. యాచారం లోకల్ అయితే 20,000 పైన ఉన్నది. ఇప్పుడు ఎంత దూరం వచ్చి సార్ ఇక్కడ నుంచి యాచారం 5 kilometers ఉంటుందండి ఇక్కడ నుండి. మనకి మీర్ఖాన్పేట ఎంత దూరం వచ్చిందండి? మీర్ఖాన్పేట 3 kilometers ఉంటుందండి. ఓకే. 3 kilometers. కందుకూరు ఇక్కడ నుంచి 15 వస్తుంది. ఓకే. ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ అని చెప్పి రీసెంట్ గా అనౌన్స్ చేశారు. అవునండి. అందులో మీ గ్రామాన్ని కూడా కలిపారు సార్. సో కలపక ముందు కలిపిన తర్వాత ఏమైనా చేంజెస్ ఉన్నాయండి? కలిపిన తర్వాత అంటే చేంజెస్ ఉన్నాయి సార్. ఒక విధంగా అయితేనేమో కొంచెం చాలా కొంతమంది ఇప్పుడు యువకుల విషయంలో చూసుకుంటే మనకు జాబ్ పర్పస్లో కానీ మంచి కొంతమంది యువకులకు కానీ ఉద్యోగరీత్యా కానీ మంచి అవకాశం దొరుకుతుందని కొంచెం హ్యాపీగా ఉన్నది. కొంచెం భూములు పోతున్నా అన్న విషయంలో రైతులు మాత్రం కొంచెం నిరాశతోటి ఉన్నారు సార్. ఎందుకంటే వ్యవసాయం మీద ఆధారపడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు స్కిల్ సిటీ విషయంలో యువతకు మేలు ఉంది. 50-50లో కొంచెం ఎక్కువ లాభం ఉంది, కొంచెం నష్టం ఉంది సార్. ఓకే. భూముల ధరల్లో చేంజెస్ ఏమైనా వచ్చినాయండి? భూముల ధరల్లో చేంజ్ అయినాయి సార్. ఇంత ముందుకినా కొంచెం స్కిల్ సిటీ రాకముందుకు ఫార్మాసిటీ ఐడియా ఉన్నది కదా మీకు. ఫార్మాసిటీ ఉన్నప్పుడు ఒక 1 కోటి ఇట్లా కొంచెం తక్కువ ఉన్నది సార్. ఇప్పుడు స్కిల్ సిటీ పడ్డాక ఇంకా భూముల రేట్లు ఎక్కువ అయిపోయినాయి సార్. ఇప్పుడు ఓకే, చేంజ్ అయిపోయింది చాలా. ఇప్పుడు ఒక నార్మల్ ఇన్వెస్టర్ సార్ ఇప్పుడు ఇన్వెస్ట్ చేసుకోవడం కరెక్ట్ టైం అంటారా కాదంటారా? కరెక్ట్ టైం సార్, చేయొచ్చు. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేస్తేనే రేపు ఫ్యూచర్ ఉంటుంది. ఎందుకంటే స్కిల్ సిటీ ఒక తొందర అయ్యింది అనుకోండి, ఇంత ముందుకున్న రేట్ల ప్రకారం సార్ ఇంత ముందుకు ఒక 2-4 years కింద పెట్టిండ్రు. ఒక 60 lakhs 70 lakhs పెట్టారు సార్. వాళ్ళకి ఇప్పుడు 1,20,00,000 ఎబో తీసుకోగలుగుతారు. ప్రాంతం పేరు చెప్తారా? తాడిపత్రి. యాచారం ఎంత దూరం వచ్చిందండి ఇక్కడ నుంచి? యాచారం 9 kilometers ఉంటుంది. మనకి మీర్ఖాన్పేట ఎంత దూరం వచ్చిందండి? 6 kilometers. ఇప్పుడు మీరు స్థానికంగా పుట్టి పెరిగింది ఇక్కడే. సో ఒక 20 సంవత్సరాల క్రితం అసలు భూముల ధరలు ఎలా ఉండేయండి ఇక్కడ? 20 సంవత్సరాల క్రితం 15-16 వేలు ఎకరా. గజాలు ఎలా ఉండేయండి అప్పట్లో? గజం లెక్క లేదు, ఏమైనా ఒక ప్లాట్ 1000-1500 అంతే. ప్లాట్ అంటే ఒక ఇల్లుకి సంబంధించి. ఇప్పుడు ప్రెసెంట్ ఇప్పుడు ఎలా ఉన్నాయండి రేట్లు? ఇప్పుడు ఎకరాకు గవర్నమెంట్ ల్యాండ్ అయింది ఇక్కడ. ఫార్మా అని కంపెనీ స్టార్ట్ చేసినందుకు ఇక అదే 15-16 గవర్నమెంట్ కట్టిస్తుంది మా ఊరు అద్దు వరకు. మా ఊరు కురుమిద్ద, నానకనారు, మేడిపల్లి. అవతల నందివన పడితే అక్కడ పోతే 2 కోట్లు. మా ఊరు రోడే అద్దు, అవతల 2 కోట్లు, ఇదేమో 15-16 లక్షలు అంతే. అంటే ఈ ఊర్లో ప్రైవేట్ భూములు ఏం లేవు, మొత్తం గవర్నమెంట్. ప్రైవేట్ ఉన్నా కానీ వాళ్ళని కూడా బెదిరించి గది ధర చెప్పేస్తారు అంతే. ఇవి కొంతమంది ఇయ్యని వాళ్ళవి ఇవి ఉన్నాయి, ఇచ్చిన వాళ్ళవి పోయినాయి అంతే. ఓకే. గవర్నమెంట్ ల్యాండ్కి ఏమో 800 లక్షలు కట్టించారు, ఈ ప్రైవేట్ దానికి 16 లక్షలు పట్ట దాంట్లో. అంటే ఇప్పుడు ప్రెసెంట్ ఇప్పుడు ప్రైవేట్ ల్యాండ్ ధరలు అసలు ఎలా ఉన్నాయండి? 15-16 అంతే, ఇక అంతకంటే ఎక్కువ ల్యాండ్ అసలు ఏం లేవు.
ఉన్నా ఇక దాంట్లో కొనేటోడు ముందుకు వస్తలేడుగా. ఓకే. ఇప్పుడు మన అవసరానికి అమ్ముకుందాం అన్నా కానీ ఇక దాన్ని కొనేటోళ్ళు లేరు. ఇక రిజిస్ట్రేషన్ ఆపేసేసారు ఇక్కడ. రిజిస్ట్రేషన్ చేయట్లేదు ఇక్కడ, అసలు రిజిస్ట్రేషన్ చేయట్లేదు ఈ సరౌండింగ్స్ లో. ఎందుకు మామూలుగా ఇప్పుడు ఈ ఫార్మసిటీ ఫార్మా కంపెనీల దాని గురించి రిజిస్ట్రేషన్ ఆపేసేసారు. ఓకే. ఎప్పుడు ఆపేసారండి రిజిస్ట్రేషన్? ఇప్పుడు ఇంచుమించు 10 ఏళ్ళు అవుతుందా? 10 ఏళ్ళు అవుతుందా ఈ ఫార్మా? 10 ఏళ్ళకి వచ్చింది ఈ ఫార్మా. ఏది కేసీఆర్ వచ్చినప్పటి నుంచి ఆపేసేసారు. అంతే, సరౌండింగ్స్ లో రిజిస్ట్రేషన్ అవ్వట్లేదు. అవుతలేదు. అప్పటికి ఆయన ఈ ఫార్మా కంపెనీ అని భూములు అయితే ఎప్పుడు సర్వే చేసిండో అప్పటి నుంచి కట్ చేసేసేసారు. ఇక పట్టాలు చేసుకోం. ఓకే. నా అవసరానికి నా బిడ్డ పెళ్లి చేయాలనుకున్నా, ఎకరా అమ్ముకోవాలనుకున్నా కానీ అమ్మనికి అవకాశం లేకుండా అయిపోయింది ప్రెసెంట్. ప్రాంతం లొకేషన్ చెప్తారా? లొకేషన్ చెప్తారా? యాచర్ ఎంత దూరం వచ్చిందండి ఇక్కడ నుంచి? 12 వస్తుంది మనకి. మీర్ఖాన్పేట 2. మీరు స్థానికంగా పుట్టి పెరిగింది ఇక్కడే కదా? ఒక 20 సంవత్సరాల క్రితం అసలు భూముల ధరలు ఎలా ఉండేయండి ఇక్కడ? అంటే 1,50,000 ఎకరా 50,000. గజాలు ఎలా ఉండేయండి అప్పట్లో? గజాలు 1,000 రూపాయలు 500 అంతే. ఇప్పుడు ఎలా ఉన్నాయండి? 10,000 గజం. 10,000 గజం. ఎకరాలు 50 కోటి అబో. ఒక్కటి కాదు, 7 లక్షలకు ఎక్కువ ఈడనా ప్రాంతాన్ని. ఎందుకనండి? ఫార్మా వచ్చింది కదా, ఆన్లైన్ బంద్ చేసిండు. 2 కోట్లు వస్తుంది. మీర్ఖాన్పేట దగ్గర అయితే 2 కోట్లు. ఇప్పుడు గజాల్లో ఇక్కడ 7,000, 8,000, 10,000. అయితే ఇప్పుడు ఎకరాలు అసలు అమ్మడానికి లేదా ఇప్పుడు ఇక్కడ? ఆన్లైన్ మొత్తం బంద్ చేసిండు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ కుడి మీదకి వచ్చేసరి ఊరగల్ల చుట్టుపక్కల ఉన్న విలేజ్లల్లో ఉన్న డెవలప్మెంట్ అవుతుంది. జస్ట్ మాకు ఒక 2 కిలోమీటర్స్ 3 కిలోమీటర్స్ దూరంలో ఉన్న ల్యాండ్లకు మాకు చాలా రైతులు కోల్పోయే అవకాశాలు. ఎందుకంటే ఇక్కడ కుర్మిద్దలో ఫీచర్ సిటీ వల్ల ఉన్న రైతులు కోల్పోతారు. పక్క ల్యాండ్కు గవర్నమెంట్ తీసుకున్న లిస్ట్ అవుట్ల గవర్నమెంట్ లో ఉన్న లిస్ట్ అవుట్ల ఓ రేటు, గవర్నమెంట్ తీసుకున్న రేటు ఓ రేటు. అంటే ప్రైవేట్ అంటే ఒక రైతుకు మోసపోతుండే ఓ రైతు బాగుపడుతుంది. ఎందుకంటే అది ఎందుకు చేస్తారో గవర్నమెంట్ 45 లక్షలు ఇచ్చిండు. ఒక రైతుకు 45 లక్షలు, ఒక రైతుకు 16 లక్షలు ఇస్తాడు. ఫీచర్ సీట్ పోయే ల్యాండ్ లా గవర్నమెంట్ రేట్ ఏమో ఓ రేటు. ఫీచర్ సీట్ తీసుకొని ల్యాండ్ ఉంది కదా, దానికి 3 కోట్లు 2 కోట్లు పెట్టినా కానీ ఇక్కడ కుర్మిద్దలో దొరకని వెడలు దొరకని. ఇట్నే దాదాపు ఇంకా 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఉంటాయి ఇదే కుర్మిద్దలో 10 కోట్లు పెట్టినా కానీ దొరకని ల్యాండ్ ఫీచర్ సీట్ వల్ల. అది గవర్నమెంట్ అలా చేస్తుంది. దీనికి ఏం సౌండ్ అంటే ఇప్పుడు మనం ఆన్లైన్ బంద్ చేస్తే వాళ్ళు మనం ఏదైనా ఇబ్బంది పెడితే మనకి వాళ్ళకు నచ్చినంత వాళ్ళు చెప్పిన రేటుకే తీసుకుంటారని ఆన్లైన్ బంద్ చేసిండు. అంటే మీకు రిజిస్ట్రేషన్ లేదు లేదు, బందే పెట్టిండు. ఈ ప్రభుత్వం ఏం బంద్ చేయలేదు. అంతకుముందు ఏ ప్రభుత్వం కానీ మనకు మొత్తం ఆన్లైన్ బంద్ ఫస్ట్ నుంచే లేదు. ప్రభుత్వం కానీ కాదు, ఫస్ట్ నుంచే బంద్ ఉంది మొత్తం. బంద్ పెడితేనే ఇబ్బంది పెడితే ఇలా ఏ రేటుకైనా వాళ్ళు అనుకున్న రేటుకే ఇస్తారని అనుకొని బంద్ పెట్టారు. ఇప్పుడు మరి ఈ FCD అంటున్నారు కదా, ఈ ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ అని, అందులో కొన్ని మండలాలు కొన్ని గ్రామాలు కూడా కలిపారు. సో ఈ ఫ్యూచర్ సిటీ అనేది అసలు ఎన్ని సంవత్సరాల్లో డెవలప్మెంట్ జరుగుద్ది అనుకుంటున్నారు మీరు? అసలు అది అవగాహన అన్నది ఇప్పుడు అయితే తెలియదు. ఈ ప్రభుత్వం చేసేది నెక్స్ట్ వచ్చే ప్రభుత్వం చేసేది ఏ ప్రభుత్వం వచ్చేది అది ఎవరన్నా. అప్పుడు దాదాపు 15 ఏళ్ళ నుంచి ఫార్మల్ సిటీ అని సాగు చేయలేదు. ప్రభుత్వం చేంజ్ అయింది, గవర్నమెంట్ చేంజ్ అయింది, అదే కంటిన్యూ. కాకపోతే పేర్లు మారుతున్నాయి కానీ అక్కడ డెవలప్ అయితే లేదు. రైతుల తాను భయాందోళన పెట్టి భూములు లావుకోవడమే. ఇప్పుడు నా ల్యాండ్ ఉంది, నా ల్యాండ్కి ఏం చేసారు, రౌండ్ అప్ పెట్టేసారు. నేను వేరే వాళ్ళకి అమ్ముకోవద్దు, చేసేది లేదు. దున్నుకోవాలి, ఎన్ని రోజులు ఉన్నా అన్నీ ఉండాలి. ఆన్లైన్ లేదు. ఇప్పుడు వేరే వాళ్ళు కొనాలంటే నా పేరు ఆడుంటేనే కొంటాడు. ఇప్పుడు ఆడుకొస్తే నా సర్వే నెంబర్ కొడితే నా పేరే ఉంటుంది. TCS పేరే పెట్టి పేరే ఉంటుంది. కంపెనీ పేరు TCS పేరు లేని భూమి ఇక్కడ కుర్మిదల 2-3 కోట్లు పోతుంది. అందులో లేని
ఫీచర్ సీట్ లేని ల్యాండ్ 2-3 కోట్లు పోతుంది. ఫీచర్ సీట్లు ఉన్న ల్యాండ్ అదే 25 లక్షలు గవర్నమెంట్. అందులో ఎవరు కోల్పోతారు? రైతులే. అది గవర్నమెంట్ రైతులే కోల్పోతారు. అయితే ఎప్పటి నుంచో ఇలాగే ఉంది. ప్రాంతం పేరు చెప్తారా? నానక్నార్, విలేజ్ పేరు నానక్నార్. యాచారం ఎందరూ వచ్చిందండి? యాచారం 7 కిలోమీటర్లు. ఇబ్రహీంపట్నం? ఇబ్రాహీంపట్నం వచ్చేసి ఒక 25. ఇప్పుడు మనకి మీర్ఖాన్పేట ఒక 12-13. ఓకే. ఒక 10 సంవత్సరాల క్రితం ఎలా ఉండేయండి అసలు ఇక్కడ భూమి ధరలు? 10 సంవత్సరాల క్రితం ఒక 5 లక్షలు ఉండేది ఎకరా. 5 లక్షలు ఉన్నాక ఒక అదే రియల్ ఎస్టేట్ వ్యాపారం జరిగింది కదా ఒక గత 10 ఏళ్ళ నుంచి. అప్పుడు మినిమం ₹1 కోటి ఉండేది అప్పట్లో. ఆ ₹1 కోటిది ఇప్పుడు మాకు ఫార్మాసిటీ అని వచ్చేసి ఒక 7.5-8 లక్షల అసైన్మెంట్ ల్యాండ్, పట్టా ల్యాండ్కి ఒక 12 లక్షలని అద్రగణంగా ఈ ఫార్మాసిటీ వాళ్ళు మా మీద దౌర్జన్యం చేసి ఈ భూమిని లాగేసుకోరు కొంతవరకు. అంటే భయపడి మేము ఇచ్చేసినాం, ఇక మీకు 7.5 ఇస్తాం, మీకు 12.5 రావు అనే వరకల్లా నిజమే అని భయపడి ఆ 12.5కు కొంతమంది రైతులు ఇచ్చేసారు. ఓకే. ఇచ్చేసినాక ఇప్పుడు ఈ సైడ్ రోడ్ అవతల మొత్తం వనపర్తి ల్యాండ్ మినిమం అది ₹1,50,00,000. ఇది ఈవల్ సైడ్ లెఫ్ట్ సైడ్ లా నానక్నార్ ల్యాండ్, ఇది 16 లక్షలు అంట. ఓకే. ఈ ఫ్యూచర్ సిటీ అని ఒకటి ఇప్పుడు డెవలప్ చేస్తానని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి తెచ్చిండు. గతం టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా మేము కాంగ్రెస్కే ఓటేసినాం. అయినా కాంగ్రెస్ ఓటేసి మల్రెడ్డి రంగారెడ్డిని గెలిపిస్తే ఏముంది, ఉన్న భూమిలో ఆగేసుకుంటుండు. అంటే ఇప్పుడు అప్పట్లో గజాలు అసలు ఎలా ఉన్నాయండి ధరలు? గజాలు ఇక్కడ గజాలు అనేది మాకు ఏం తెలియదు, ఎకరాలే. ఇప్పుడైతే ఇప్పుడు గజాలు ఎలా ఉన్నాయి? ఇప్పుడు గజాలు అంటే అదే ఇప్పుడు 2 లక్షలు 2 కోట్లు ఎకరా అంటే అది గజాలకు మారిస్తే మినిమం 10,000 గజం. 10,000 గజం. సో అంటే ఇప్పుడు రీసెంట్ గా ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ అని చెప్పి ఒకటి రిలీజ్ చేశారు కదా. అవును. అందులో కొన్ని గ్రామాలు కొన్ని మండలాలు కలిపారు. మీ గ్రామం కూడా కలిపారు. మా గ్రామం కలిపితే మా గ్రామం పరిస్థితికి ఇది ఉంది. అదే రాగానే ఎవరైనా చూసేది పరిస్థితి ఇదే. అసలు ఎన్ని సంవత్సరాల్లో ఈ ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ జరుగుద్దని అనుకుంటున్నారు మీరు? ఈ ఫార్మాసిటీ ఇప్పుడు చేస్తే 2047లో ఓపెన్ చేస్తారు అని చెప్పారు. అప్పటి వరకు దాకా ఇదే. ఇప్పుడు ఏం చెప్పింది, ఇలా పేపర్ స్టేట్మెంట్ ఇచ్చిండు. ఇచ్చిన వాళ్ళకు ప్లాట్లు వేయలేదు, ఒక్కొక్క ప్లాట్ కేటాయించిండు 12 లక్షలు ఇచ్చి. ఆ ప్లాట్ వేయలేదు, ఈసారి భూమి దున్నుకోవద్దని పేపర్ స్టేట్మెంట్ ఇచ్చిండు. ఇప్పుడు ఆ ప్లాట్ ఇస్తే ఆ భూమి దగ్గరికి రారు వాళ్ళు, వాళ్ళకి ఒప్పుకున్న ఇస్తే ఇప్పుడు ఆ భూమికి డబ్బులు ముట్టినాయి కదా, రిజిస్ట్రేషన్ కూడా చేసినాం ఆయనకు. ఆయన భూమి దగ్గరికి పోము కదా, మాకైతే ప్లాట్ ఇస్తానండి ఇవ్వాలి కదా. అవును, ఆ ప్లాట్ ఇచ్చేంత వరకు దున్నుకుంటాం, ఎవడో చూడో రాని. లొకేషన్ చెప్తారా? నక్కడతా మేడిపల్లి, ఇది అంటే ఆచారం మండలం, రంగారెడ్డి డిస్టిక్ కిందికి వస్తుంది. ఓకే. అంటే ఇప్పుడు నక్కర్త మేడిపల్లి ఒకటేనండి? 2 గ్రామ పంచాయతీ ఒకటే వస్తుంది. కాకపోతే కింది భాగం ఉన్నది నక్కడత కిందికి వస్తుంది, మీది భాగం పైన ఉన్నదేమో మేడిపల్లి కిందికి వస్తుంది అండి. యాచారం ఎంత దూరం వచ్చేసరికి ఇక్కడ నుంచి 6 కిలోమీటర్లు వస్తుంది మనకి. ఇప్పుడు మీర్ఖాన్పేట ఎంత దూరం వచ్చేసారు? మీర్ఖాన్పేట వచ్చేసి 20 కిలోమీటర్లు వస్తుంది మనకి. ఇబ్రహీంపట్నం 25 కిలోమీటర్లు వస్తుంది. ఓకే. సో మీరు స్థానికంగా పుట్టి పెరిగింది ఇక్కడే కదా? ఇక్కడే. సో ఒక 20 సంవత్సరాల క్రితం అసలు భూమి ధరలు ఎలా ఉండేసారు ఇక్కడ? 20 సంవత్సరాల క్రితం మన ఫార్మాసిటీ రాకముందుకు నక్కడతా మేడిపల్లి విలేజ్లో ఒక 5-6 లక్షలు మాత్రమే ఉండే ఫార్మాసిటీ రాకముందుకు ఎకరా. ఓకే. కానీ ఫార్మాసిటీ వచ్చిన తర్వాత ఒకేసారి అది కోట్లలోకి వెళ్ళిపోయింది. ఓకే. ఆల్రెడీ కోట్లలోకి వెళ్ళిపోయిన భూములు ఎప్పుడైతే మళ్ళీ రేవంత్ రెడ్డి గెలిచిండో ఫార్మాసిటీని రద్దు చేస్తాము, రద్దు చేసిన తర్వాతనే మాకు ఓట్లు వేయండి, మేము ఆ మాట మీద నిలబడతామంటే మళ్ళీ మేము ఏం చేసినాం, ఇక్కడ మేము కాంగ్రెస్కి ఓటేసినాం. ఓటేసిన తర్వాత ఇప్పుడు ఏమైందంటే మళ్ళీ వచ్చిన తర్వాత గెలిచిన వారానికే రేవంత్ రెడ్డి సార్ ఏం చెప్పిండంటే మళ్ళీ ఫ్యూచర్ ఫార్మాసిటీని రద్దు చేస్తున్నాము, మేము ఇచ్చిన మాట నిలబడబెట్టుకున్నాం అని చెప్పిండు. మళ్ళీ వారానికి ఏం చేసిండో, మళ్ళీ ఆయన ఆలోచనలో ఏం మార్పు వచ్చిందో కానీ మళ్ళీ ఫార్మాసిటీని కంటిన్యూ చేస్తున్నాము, కొనసాగుతుంది అని చెప్పిండు. కొనసాగుతుందన్న వ్యక్తిని మళ్ళీ ప్రజలు ఏం చేశారంటే ఉద్యమం స్టార్ట్ చేశారు. రైతులు ఉద్యమం స్టార్ట్ చేయగానే మళ్ళీ ఏం చేశారంటే దాన్ని రైతు ఉద్యమం పెద్దగా ఉద్యమం వస్తుందనే ఉద్దేశంతో ఏం చేసిండంటే మళ్ళీ దాన్ని ఏం చేసిండంటే ఫ్యూచర్ సిటీ అంటే 4th సిటీగా ఏర్పాటు చేస్తాం దీన్ని. ఇక్కడ జువాలజీ పార్కు, నెక్స్ట్ ఏరోస్పేస్ అలాంటివి తీసుకొస్తాము. కొంగరకాలంలో ఉన్నట్టు కలెక్టరేట్ ఆఫీస్ను మార్చి ఇక్కడ ఎలిమినేట్స్ అది ఇబ్రహీంపట్నం దగ్గరలో వేస్తామని చెప్పిండు. ఎన్ని మార్పులు ఎన్ని మాటలు చెప్పినా కూడా ఇంతవరకు ఎలాంటి రియల్ ఎస్టేట్ భూమి కానీ ఇప్పటి వరకు భూమి ధరలు అయితే పెరగలేదు.
అంటే ఇప్పుడు రీసెంట్ గా FCDA అని అనౌన్స్ చేశారు కదా, ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ. అందులో కొన్ని గ్రామాలు కొన్ని మండలాలు కలిపారు కదా. సో అది కలిపినాక కలపక ముందు ఎలా ఉన్నాయి సార్ ప్రైజెస్? ఏమైనా కలిపినా అదే ధరలు ఉన్నాయి, కలపక ముందు కూడా అవే ధరలు ఉన్నాయి. ధరలలో ఎలాంటి మార్పు రాలేదు. వస్తుందని కూడా నాకు నమ్మకం లేదు. ఎందుకంటే ఆయన ఇంతవరకు ఫార్మాసిటీని కంపల్సరీ రద్దు చేస్తామని ఒక జీవో తీసుకొచ్చి ఒక ఛానల్ ముందు, ఒక రిపోర్ట్ ముందు, ఒక ప్రెస్ ముందు చెప్పితే ఆటోమేటిక్ గా ఫ్యూచర్ సిటీ అని అనౌన్స్ చేసింది కదా, ఆటోమేటిక్ గా భూముల ధరలు పెరుగుతాయి. కానీ ఒక ప్రెస్ నోట్ లేదు, ఏమి లేకుండా ఆయనంతా ఆయనే ఫ్యూచర్ సిటీ ఏర్పాటు చేస్తామంటే ప్రజలలో ఇంతవరకు నమ్మకం లేదు. ఇంకా కూడా రియల్ ఎస్టేట్ ధరలు అనేది పెరగదు. అప్పట్లో ఎలా ఉండే సార్ అసలు గజాలు? గజం ధర ఎలా ఉండేది అప్పట్లో? ఏ ఏరియాలో? అంటే ఒక 10 years బ్యాక్ ఏ ఏరియా? ఈ సరౌండింగ్స్ లో. ఈ సరౌండింగ్ లో వచ్చేది యాచారం సైడ్ వచ్చేసరికి 15,000 12,000 ఉండే. ఇక్కడ మా ఊర్లలో కూడా ఇక్కడ గజాల లెక్కన కాకుండా ఏం చేస్తారంటే గది లెక్కన కొలుస్తారు. ఇక్కడ కూడా 1 lakh ఉండేది అప్పట్లో. ఇప్పుడు 2 lakhs వరకు వచ్చింది. ఎందుకు 2 lakhs వచ్చిందంటే ఇక్కడ భూముల ధరలు, ఇక్కడ ప్లేస్ లేదు, ప్లేస్ లేనందుకు ధర పెరుగుతుంది. ఒకవేళ ప్లేస్ ఉంది అనుకో, ధర అనేది ఏంటంటే కాన్స్టెంట్ గా ఉండేది అది అట్లా. కానీ దానివల్ల ధర పెరిగిందంటే నమ్మశక్యం కాదు. అయితే ఫ్యూచర్ సిటీ వల్ల ఇక్కడ ధర 2 లక్షలు అవుతుందంటే నమ్మను. ఏ ధర అంటే గది ఒక రూమ్. ఇప్పుడు ఈ సరౌండింగ్స్ లో వెంచర్స్ ఉన్నాయి కదా కొన్ని, అక్కడ ఎలా ఉన్నాయి సార్? అంటే ఇప్పుడు ఏది ఎక్కడ వేసినా గొంగడ అక్కడనే ఉంది. రియల్ ఎస్టేట్ అనేది ఇక్కడ ఎలా ఉన్నాయి ప్రైజ్లు 8,000 9,000 అన్నారు. ఇప్పుడు కొనేవాడు కూడా లేడు. ఫ్యూచర్ సిటీ అని అనౌన్స్ చేసినా కూడా కొనేవాడు కూడా లేడు. అంటే అసలు మీరు స్థానికంగా ఉన్నారు కదా, ఈ ఫ్యూచర్ సిటీ అనేది ఒక ఎన్ని సంవత్సరాల్లో డెవలప్ అవుతుంది అని మీరు అనుకుంటున్నారు? అసలు డెవలప్ కాదు అసలు. ఇంతవరకు ఇప్పటికీ కూడా ఆయన కొబ్బరికాయ కూడా కొట్టలేడు, కొట్టాడు కూడా. ఇంకా 3 years ఉంది సార్. యూనివర్సిటీ అవి ఇవి వాటికి ఓపెన్ చేశారు కదా, ఓపెన్ చేసి కొబ్బరికాయ కొట్టిండు సార్. ఎక్కడ ఆయన కనీసం కొబ్బరికాయ ఎక్కడ శంకుస్థాపన చేసిండు? స్కిల్ యూనివర్సిటీ అక్కడ మీర్ఖాన్పేట దగ్గర. అవును, కనీసం కొబ్బరికాయ కొట్టినట్టు ఏమన్నా కనిపించిందా? వచ్చిండు. అండర్ కన్స్ట్రక్షన్ లో స్కిల్ యూనివర్సిటీ ఉందని చెప్తుండు, ఇప్పటికైనా చెప్తుండు. కనీసం ఇనాగరేషన్ చేసిండా? ఇనాగరేషన్ ఎక్కడైనా చేసిండా? ఎక్కడా చేయలేదు. మన మల్లెడ్డి రంగారెడ్డి సార్ ఏమో ఫ్యూచర్ సిటీ వస్తుంది అంటుండు. ఫార్మాసిటీకి ఇయ్యని భూములనేమో ఏం తీసుకోము, ఇచ్చిన భూములను కంటిన్యూ చేస్తామంటుండు. మళ్ళీ ఇప్పుడు ఏం చేసినంటే నిన్న కలెక్టరేట్ నుంచి ఒక ఆర్డర్ కాపీ వచ్చిందని చెప్తారు. ఆర్డర్ కాపీ చూపించామంటే ఆర్డర్ కాపీ చూపిస్తలేరు. ఏమని చెప్తారు అంటే భూములు దున్నొద్దు, భూముల జోలికి పోవద్దు అంటుండు. ఎందుకు భూముల జోలికి పోవద్దు? ఒక మాట ఏం చెప్తానంటే భూములు తీసుకున్న వాళ్ళవి దున్ననీయకండి, తీసుకుని వాళ్ళని ఎలా దున్నొద్దని చెప్పడానికి మీరెవరు? ఒకవేళ చెప్పారనుకో, ఆర్డర్ ఏదైతే ఉందో ఆర్డర్ ప్రెస్ నోట్లో పెట్టండి, రైతులకు చూపించండి, అప్పుడు మేము మిమ్మల్ని నమ్ముతాం. నోటి మాట పూర్వకంగా చెప్పినట్టు మాటలు ఎవరో నమ్మరు, ప్రజలు నమ్మరు. ఫస్ట్ నోటి మాట పూర్వకంగా ఎవరైనా నమ్ముతారా సార్? ఎవరు నమ్మరు. ఏది లిఖితపూర్వకంగా రాసియండి, ఒక ఆర్డర్ కాపీ ఇవ్వండి, అప్పుడు నమ్ముతాం మేము. అంతే తప్ప దీని అడ్డం పెట్టుకొని రియల్ ఎస్టేట్ లేస్తా అంటే కూడా నేను నమ్మను. రాదు కూడా ఇప్పుడు అంతలా. అయితే ఒక థింగ్ సార్, ఇప్పుడు ఒక సామాన్య ఇన్వెస్టర్, ఒక మిడిల్ క్లాస్ మ్యాన్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి ఇది రైట్ టైమేనా? కరెక్ట్ సార్. ఇప్పుడు పేదోడు పేదోనిలాగానే ఉంటుండు, ధనవంతుడు ఎక్కనైనా ఏ ఏరియానైనా ఉంటాడు. కానీ మధ్యతరగతి అటు ఓలేడు, పైకి ఓలేడు, ఇక్కడ కిందికి రాలేడు. కానీ ఇప్పుడు ఏదైనా ఒక ఏరియాలో భూమి కొనడానికి ఇదే కరెక్ట్ సమయం నేను భావిస్తాను. అందుబాటు ధరలు ఇప్పుడు ఉన్నాయి కాబట్టి రీజనబుల్ రేట్. లాంగ్ రన్ లో ఖచ్చితంగా మంచి రిటర్న్స్ అయితే ఉంటది. అప్పుడు కొనలేడు, కానీ ఇప్పుడు రీజనబుల్ రేట్ ఉంది కాబట్టి ఇప్పుడు కొనొచ్చు. ఇది నమ్మొచ్చు కూడా. లొకేషన్ చెప్తారా? లొకేషన్ వచ్చేసి మల్కీజ్గూడ గ్రామ పంచాయతీ, ఇది యాచారం మండలం కిందకి వస్తుంది. నియోజకవర్గం వచ్చేసి ఇబ్రహీంపట్నం. ఓకే. సో యాచారం ఎంత దూరం వచ్చేసారు ఇక్కడ నుంచి? యాచారం నియర్లీ 2.5 వస్తుంది సార్. ఇబ్రహీంపట్నం సార్? ఇబ్రహీంపట్నం నియర్లీ 18 వస్తుంది. సో మనకి ఇప్పుడు మీర్ఖాన్పేట, కందుకూరు ఇవన్నీ ఉన్నాయి కదా, అవి దాదాపుగా ఎన్ని కిలోమీటర్లు వస్తాయి సార్? మీర్ఖాన్పేట వచ్చేసి 18 వస్తుండొచ్చు. ఓకే. సో మీరు స్థానికంగా పుట్టి పెరిగింది ఇక్కడే కదా? ఇక్కడ. ఒక 10-20 years బ్యాక్ అసలు ఎక్కడ కాస్ట్ ఎలా ఉండేది సార్ ఈ సరౌండింగ్స్ లో? 10-20 years బ్యాక్ అయితే కొంచెం లాక్స్లలోనే ఉండేది. లాక్స్లలోనే? ఓకే, లాక్స్. ఇప్పుడు ఎట్ ప్రెసెంట్ ఎలా ఉన్నాయి? ఎట్ ప్రెసెంట్ కోట్ల లాగా వచ్చింది, కోట్ల వరకు వచ్చింది. కోటి ఇప్పుడు మనకు రీసెంట్గా ఇప్పుడు మన 5 years 3-4-5 years బిఫోర్ ఇక్కడ మనకు వెంచర్లు అయినాయి. ఈ రోడ్ ఏమడి మల్కీజ్గూడ, మేడ్పల్లి టు మల్కీజ్గూడ, మల్కీజ్ టు మేడ్పల్లి సైడ్. ఓకే. 3-4 వెంచర్లు అయినాయి. ఈ వెంచర్లలో రైతుల దగ్గర కనీసం 1,30 లక్షల నుంచి 40 లక్షల దాకా ఉన్న
ఎకరాలు ఉన్నాయి. 1,30,00,000 నుంచి 40. ఓకే. అంటే దగ్గర 50 ఉన్నారు. గజాలు ఎలా ఉన్నాయి సార్? ఇప్పుడు అదే ఇప్పుడు ఉన్నాయన్నారు కదా, దాని ప్రైజెస్ ఎలా ఉన్నాయి? ఇప్పుడు ప్రజెంట్ ప్రైజెస్ మన డెవలప్మెంట్ చేసుకున్న తర్వాత డెవలపర్స్ అమ్ముతున్న ప్రైస్ మాత్రం నియర్లీ 12,000 to 14,000 దాకా ఉంది. ఓకే, 12 to 14. 14 గినే చెప్తున్నారు వాళ్ళు. నియర్ నాకు ఎక్స్పెక్టేషన్ 12,000 to 14,000 మాత్రం ఖచ్చితంగా ఉంది. ఓకే. ఇప్పుడున్న భూముల రేట్లు కొంచెం ఒక 1-2 years నుంచి అయితే కొద్దిగా ఎందుకో మందగించినట్టు అనిపించింది. డౌన్ కొద్దిగా లైట్గా డౌన్ ఉంది. మరీ డౌన్ అని ఏం లేదు కానీ లైట్గా మాత్రం డౌన్ ఉంది. ఈ FCD అని ఒకటి అనౌన్స్ చేశారు కదా. అవును, FCD ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ అని కొన్ని గ్రామాలు కొన్ని మండలాలు కలిపారు. అవును, కలిపారు. ఈ గ్రామం కూడా కలిపారు, అందులో కలిపారు. సో అది అనౌన్స్ చేసిన తర్వాత చేయకముందు ఏమైనా చేంజెస్ ఉన్నాయా? అంటే చేయకముందుకున్న చేయకముందుకు రేట్లు బాగానే ఉన్నాయి. చేసిన తర్వాత అయినా కొద్దిగా ఈ డెవలప్మెంట్ అంటే అనౌన్స్ చేసిన తర్వాత కొద్దిగా ఫస్ట్ అనౌన్స్మెంట్స్ ఉన్నప్పుడు చేసినప్పుడు కొద్దిగా జనాల లోపల అంటే ఇన్వెస్టర్లకు కానీ జనాలకు కానీ కొద్దిగా నమ్మకం ఉన్నదో లేదో కానీ కొద్దిగా మెల్లమెల్ల మాత్రం నమ్మకం డెవలప్మెంట్ అవుతుండొచ్చు అని. కానీ ఇక గవర్నమెంట్ ఆ నమ్మకాన్ని కలిగించాలి. అవుతుండొచ్చు అనేది మాత్రం ఒక నమ్మకం అయితే ఏర్పడుతుంది జనాల లోపల. సో ఈ FCDA ఉంది కదా సార్, అది ఎన్ని సంవత్సరాల్లో కంప్లీట్ అవ్వచ్చు అని అనుకుంటున్నారు మీరు? అసలు నియర్లీ ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి అదే తెచ్చింది కాబట్టి FCDA వాళ్ళు తెచ్చిన కాబట్టి ఇది నాకు తెలిసి 5 to 10 years లోపల డెవలప్మెంట్ అవుతుండొచ్చు అని అనుకుంటున్నాను. ఓకే. ఈ 5 years లో మాత్రం కాదు. ఓకే. ఒక నార్మల్ ఇన్వెస్టర్, ఒక సాధారణ ఇన్వెస్టర్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి ఇది రైట్ టైం అంటారా? ఈ ప్రస్తుతానికి మాత్రం రేట్లు తక్కువ ఉన్నాయి కాబట్టి రైట్ టైమే. మేబీ మళ్ళీ ఆఫ్టర్ 2-3 years తర్వాత ఏమన్నా పెరిగింది అనుకో అప్పుడు ఇన్వెస్టర్లకు డబ్బులు పెరుగుతాయి కదా. కాబట్టి ఇప్పుడైతే రేట్ తక్కువనే ఉన్నాయి కొద్దిగా. కాబట్టి ఇన్వెస్టర్లకు ఇప్పుడు కొంచెం అనువైన టైమే. ఓకే, నా ఎక్స్పెక్టేషన్. ఓకే సార్, లొకేషన్ చెప్తారా? ఇది నల్లవేలి విలేజ్ అండి, యాచారం మండల్, రంగారెడ్డి డిస్ట్రిక్ట్ కిందకి వస్తుంది. సో మనకి ఇక్కడ నుంచి యాచారం ఎంత దూరం వచ్చింది సార్? యాచారం 10 kilometers ఉంటుందండి. ఇప్పుడు మాల్ ఎంత దూరం వచ్చింది సార్ ఇక్కడ నుంచి? మాల్ 2.5 km ఉంటుంది. సో ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ అని విన్నారు కదా, సో అది ఈ సరౌండింగ్స్ లోనే వస్తుంది అని అన్నారు. అయితే దానికి ప్లానింగ్స్ ఒకటి యాచారం బిఫోర్ అంటున్నారు. తర్వాతకి మాల్ అవతల కురంపల్లి గేట్ అది అటు ఇటు మాకు 8 kilometers వస్తుంది. ఓకే. రీజనల్ రింగ్ రోడ్డు వచ్చే ఏరియా కూడా దగ్గర దగ్గర అవుతుంది. సో మోర్ ఓవర్ ఇప్పుడు మీరు స్థానికంగా పుట్టి పెరిగింది ఇక్కడే కదా? అవునండి. ఒక 15-20 years బాగా ఎలా ఉండే సార్ ఇక్కడ ప్రైజెస్, ల్యాండ్ ప్రైజెస్? నాకు తెలిసినంత వరకు 2000-2004 yearలో ల్యాండ్స్ రేట్స్ 6,000 10,000 లోపు ఉండే ఫర్ ఎకర్. ప్రజెంట్ అవే ప్రాపర్టీ వచ్చేసి ఇప్పుడు 60 lakhs 55 lakhs 70 వరకు చేస్తున్నారు. ప్రజెంట్ మా దగ్గర ఈ రోడ్కున్న బిట్ అయితే 1 crore వరకు అవుతుంది. 1 year వరకు ఉంది. ఇప్పుడు మనకి వెంచర్స్ కూడా చాలా వరకు మా ఊర్లో ముందు వెనకాల చాలా అయినాయి. ఇప్పుడు FCD అనేసరికి కొంచెం రేట్స్ అనేది అందరూ కొంచెం బాగానే ఉన్నాయి. ప్రజెంట్ అడుగుతున్నారు. అంటే ఇప్పుడు గజాలు ఎలా ఉన్నాయి సార్ ప్రైజెస్? ఇప్పుడు వెంచర్స్లో మా నియర్ బై చేసిన వెంచర్లో 8,075 మంచి DTCP వెంచర్లో 13,000 వరకు సేల్ అయిన ప్లాట్స్ కూడా ఉన్నాయి మా ఊర్లో. ఇప్పుడు ప్రజెంట్ మా ఊళ్ళో 4 వెంచర్స్ ఉన్నాయి. ప్రజెంట్ మీరు చూసినట్టు ఈ వెంచర్లో 7,000 వరకు ఉంది. ఓకే. ముందుకెళ్తే మనకు 13,000 వరకు కూడా ఉంది. ఓకే. ఏరియాని బట్టి రేట్స్. సో ఇప్పుడు దాదాపుగా ఇప్పుడు FCDA ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ అని చెప్పి రీసెంట్గా అనౌన్స్ చేశారు కదా. సో అది అనౌన్స్ చేసిన తర్వాత చేయకముందు ఏమన్నా చేంజెస్ ఉన్నాయా? చేయకముందు కొంచెం అమ్మడానికి ట్రై చేసిన రైతులు కూడా ఇప్పుడు FCD అయినసరికి కొంచెం మాది ఫ్యూచర్ సిటీ అన్నారు కదా, మాదేమో డెవలప్ అవుతాయి అని చెప్పేసి అమ్మట్లేదు ఎవరు. అమ్మినా కానీ రేట్స్ ప్రైజెస్ ఇప్పుడు ప్రజెంట్ నేను ఒక 55,000 lakhs అడిగిన ప్రాపర్టీ ఈరోజు ఫర్ ఎకర్ అడిగింది ఇప్పుడు 65 వరకు అమ్ముతామని జరుగుతుంది. ఇప్పుడు ఒక నార్మల్ ఇన్వెస్టర్ ఇన్వెస్ట్ చేసుకోవడానికి ఇది అసలు కరెక్ట్ టైం అంటారా? డెఫినెట్గా ఇది కరెక్ట్ టైం. ఎందుకంటే ప్రజెంట్ ఉన్న రేట్స్ కొంచెం తక్కువ ఉన్నాయని ఉంది. ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి కొంచెం తక్కువలో దొరుకుతాయి. హైడ్రా ఎఫెక్ట్ ఉంది అక్కడెక్కడ అని చెప్పేసి అందరు ఇన్వెస్ట్మెంట్ సిటీలో కాకుండా ఊళ్ళలో చేస్తున్నారు. ఇప్పుడు తక్కువలో తీసుకుంటే ఫ్యూచర్లో ప్లానింగ్లో ఉన్న వాళ్ళకి చాలా మంచిది. ఇప్పుడు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి ఇప్పుడు ఎందుకంటే భయ్యా మనం 2020లో 2000కి 2020కి డిఫరెన్స్ చూసినాం. నెక్స్ట్ 10 yearsలో కూడా చాలా డిఫరెన్సెస్ ఉంటాయి. ఫ్యూచర్ సిటీ కనుక ముందుకేమైనా జరిగితే ఇంకా రేట్స్ హైక్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి. ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి చాలా మంచి టైం ఇది. ప్రాంతం పేరు చెప్తారా? చింతపట్ల, మా యాచారం మండలం చింతపట్ల విలేజ్. సో యాచారం అందరూ వచ్చేసారు ఇక్కడ నుంచి? ఇక్కడ నుంచి యాచారం వచ్చి 6-7 kilometers అవుతుంది సార్. ఇప్పుడు మనకి ఇబ్రహీంపట్నం ఎంత దూరం వచ్చిందండి? ఇబ్రహీంపట్నం వచ్చేసి 22 kilometers, 20-25 మధ్యలో ఉంటుంది. మాల్ వచ్చేసి 8 kilometers. సో మీరు స్థానికంగా పుట్టి పెరిగింది ఇక్కడే కదా? ఇక్కడే సార్, చింతపట్లలో. సో గత 20 సంవత్సరాల క్రితం అసలు భూమి ధరలు ఎలా ఉండే సార్ ఈ గ్రామాల చుట్టుపక్కల? ఆ రోజుల్లో చాలా తక్కువ ఉండే అండి. అంటే చాలా తక్కువ ఉండే, 1,50,000 1,50,000 అట్టుండే.
ఎకరా లక్ష లోపు. ఓకే. గజాలు ఎలా ఉండే సార్ అప్పట్లో? గజాలు అంటే ఎవరు చేశారు సార్ అప్పుడు? ఏమైనా గట్టనే చిన్న ఊర్లలో చిన్న ప్లాట్లు ₹1,00,000 50,000 ఇట్లా. అంటే ఒక ఇల్లు ప్లస్ జాగా. ఓకే. ఇప్పుడు ఎలా ఉన్నాయి సార్ ప్రైజెస్ ఇక్కడ ఎకరా? ఇప్పుడు కూడా సార్ బాగానే ఇక కొనటోళ్ళ బట్టి అమ్మటోళ్ళ బట్టి ఉన్నాయి సార్ ఇక్కడ. ఇక నడుస్తున్నాయి. డాంబర్ రోడ్ల పైన ₹1,00,00,000 దాకా కూడా నడుస్తున్నాయి. మట్టి రోడ్లలో వచ్చేసి ఇక 50, 60, 70 కూడా ఇట్లా. ఇక దాన్ని మూమెంట్ బట్టి ఏరియాని బట్టి ఎకరా ఇక ఆడ ఉన్న సిచ్యువేషన్స్ బట్టి ఉన్నాయి అట్లా. గజాలు ఎలా ఉన్నాయి సార్? ఇక గజాలు చాలా లేఅవుట్లు చేసారు సార్. లేఅవుట్లో అమ్మినాయని కొందరు అంటారు, అమ్మలేదని కొందరు అంటారు, కొన్ని పోయినాయి అంటున్నారు. ఇక ఏమి హెచ్ఎండిఏలు కానీ డిటీసీపీలు కానీ 6,000, 7,000, ఒక్కో దగ్గర 10,000 కూడా నడుస్తున్నది. ఓకే. ఇక జీపీ వెంచర్లు మాత్రం విలేజ్లలో చేసిన వెంచర్లు మాత్రం ఇకటనే ఇక లోపల 3,000, 4,000 ఇట్లా నడుస్తున్నాయి. లోపల రేట్లు అవి. ఇక డిటీసీపీలలో అయితే మాత్రం పోతున్నాయి అంటున్నారు కానీ ఏడ మళ్ళీ కొందరేమో అమ్మతలేవు, చేస్తలేవు, వెంచర్లు చేసిన వాటిలే ఉన్నాయి, అవి అట్లే ఉన్నాయి, ప్లాట్లు కూడా అమ్మడవట్లేదు అని చెప్పి చాలా మంది మా దగ్గర చెప్పుకోవడం కానీ వెంచర్లు చేసిన వాళ్ళు కానీ చెప్పుకోవడం కానీ. ఇప్పుడు సిచ్యువేషన్ చెప్తున్నారా? ఇప్పుడు సిచ్యువేషన్ ప్రజెంట్లో ఉన్న సిచ్యువేషన్ అట్లా ఉన్నది. కొన్ని వెంచర్లు మాత్రం సక్సెస్ అయినాయి, కొన్ని బాగానే డెవలప్మెంట్ నడిచినాయి. డాంబర్ రోడ్లు అవి వేసి బాగానే డెవలప్ చేసారు, అవి బాగానే ఉన్నాయి. కానీ కొన్ని వెంచర్లు డెవలప్మెంట్ కొద్దిగా ఆగిపోవడం కానీ, కొద్దిగా స్టక్ కావడం కానీ ఇలాంటివి ఇప్పుడు ప్రజెంట్గా మాత్రం కొన్ని వెంచర్లు మాత్రం సక్సెస్ కాలేకపోతున్నాయి. అవి మాత్రం మేము కళ్ళారా చూస్తున్నాము, వింటున్నాము కూడా చేసే వాళ్ళతోటి. ఓకే. ఇప్పుడు FCDA ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ అని చెప్పి ఒకటి ఫామ్ చేశారు కదా? అవును సార్. సో మీ గ్రామాన్ని కూడా అందులో కలిపి తీసుకున్నారు సార్ మా గ్రామం. సో అది అనౌన్స్ చేసిన తర్వాత చేయకముందు ఎలా ఉన్నాయి సార్ ధరలు? ఇక సేమ్ ఉన్నాయి సార్, ఏం పెద్దగా అన్నారు కానీ ఇక అది అయ్యేది ఇక అది గవర్నమెంట్ చేతులు ఉంటుంది. అది ఏదైనా కానీ చేయడం అనేది గవర్నమెంట్ చేతులు ఉంటుంది. ముందు చూడాలి కదా దానికి అంటున్నాం. మాకు కూడా ఆశలు ఉన్నాయి, అవుతుందేమో కలిపిరు మా భూములో కూడా రేట్లు వస్తాయి, ప్లాట్లకు రేట్లు వస్తాయి, ఎకరో అద్దెకరో తీసేస్తే మాకు పనులు వస్తాయి, ప్లాట్ అమ్ముకున్నా కొనుక్కున్నా రీసేల్ చేసినా ఏదైనా ఉంటే మాకు కూడా ఇన్ని పనులు దొరుకుతాయని ఆశ ఉన్నది. కానీ చూడాలి కదా, అంతా గవర్నమెంట్ చేతులు అండి. ఏది ఉన్నా కానీ గవర్నమెంట్ చేసే విధానం బట్టి ఉంటుంది. గవర్నమెంట్ ఏదైనా కానీ గవర్నమెంట్ చేయాలి, తలుచుకుంటే పాసిబుల్, గవర్నమెంట్ పాసిబుల్. కానీ ఇక అది కూడా మేము ఆశలతోటే ఉన్నాం సార్. అది కావాలని మేము కూడా కోరుకుంటున్నాము. మేము కూడా డెవలప్ అవుతామనే ఆలోచనతో ఉన్నాం. ఇప్పుడైతే కొద్దిగా లిల్లుగానే ఉన్నాము, కొద్దిగా ప్రాబ్లంలోనే ఉన్నాం. చిన్న రియల్ ఎస్టేట్లు కూడా కొద్దిగా పరిశాలనే ఉన్నారు ఇప్పుడున్న సిచ్యువేషన్లలో. ఓకే. అసలు ఈ FCDA ఇప్పుడు ఈ ఫ్యూచర్ సిటీ ఉంది కదా సార్, ఎన్ని సంవత్సరాల్లో డెవలప్మెంట్ అవుతుంది అనుకుంటున్నారు? ఇక దాన్ని గవర్నమెంట్ కదా సార్, మనం ఏం చెప్పలేము. ఏది ఉన్నా గవర్నమెంట్, అది వాళ్ళు ఏం చేస్తారు, ఎట్లా చేస్తారు. ఇప్పుడు కేసీఆర్ గవర్నమెంట్ ఒకటి 100 రన్ అయ్యేది, ఇప్పుడు కొద్దిగా రన్ కావట్లేదు. ఓకే. ఇంకా దాన్ని చేయాలి. ఇప్పుడు ఏది ఉన్నా కానీ గవర్నమెంట్ చేతులు ఉంటుంది కాబట్టి గవర్నమెంట్ రన్ చేస్తే అవుతుంది. ప్రతి ఒక్కటి గవర్నమెంట్ తలుచుకుంటే పెద్ద విషయాలు కావాలి కానీ చేయాలి, గవర్నమెంట్ చేయాలి. అది ఏదైనా గవర్నమెంట్ చేతులు ఉంటుంది. ఇప్పుడు ఒక సామాన్య ఇన్వెస్టర్ ఇన్వెస్ట్ చేసుకోవడానికి ఇప్పుడు ఈ సిచ్యువేషన్ కరెక్ట్ టైం అంటారా కాదంటారా? మంచి టైం సార్. ఇప్పుడున్న సిచ్యువేషన్ డబ్బులు ఉన్న వాళ్ళ కొనుక్కోవడం, ఆస్తి స్థిరాస్తులు నిలిచిపోతాయి. ప్లాట్సే కానీ సొంత ల్యాండ్సే కానీ ఏమైనా ల్యాండ్స్ కోలుకోవాలన్నా చేయాలన్నా ఇప్పుడున్న సిచ్యువేషన్లో మంచి మూమెంట్ కాబట్టి ఇన్వెస్టర్లు వచ్చి కొంటే మాత్రం చాలా బాగుంటుంది. ఇది మంచి అనువైన టైం, మంచి టైం ఇది. చేసుకుంటే మాత్రం కొనుగోలుదారులకు మంచి అవకాశం ఇది. లాంగ్ టర్మ్లో కావచ్చు, గవర్నమెంట్ స్పీడ్ చేస్తే స్పీడ్ కూడా కావచ్చు. గవర్నమెంట్ చేతులు ఉంటుంది కదా సార్, ఏది చేసినా కానీ. గవర్నమెంట్ తలుచుకుంటే అనౌట్ చేసినా మాకు కూడా ఖచ్చితంగా మేము ఫ్యూచర్ సిటీలో కలుస్తున్నాం, సంతోషం మాకు కూడా ఉన్నది. అలాంటి సంతోషం మాకు కూడా అది కావాలంటే గవర్నమెంట్ రన్ చేస్తే అవుతుంది. కానీ ఇక గవర్నమెంట్కి ఇట్లా డీలా ఉండి అది ఇది చేస్తే మాత్రం ఇక అది ఇక ఎక్కడ ఉన్నది అక్కడనే ఉంటుంది సార్. అది లొకేషన్ చెప్తారా? లొకేషన్ కొత్తపల్లి. ఇక్కడ నుంచి మనకి ఆచారం ఎంత దూరం వచ్చిందండి? 11 కిలోమీటర్లు వస్తుంది. మనకి మాల్ 10 కిలోమీటర్లు. సో మీరు స్థానికంగా పుట్టి పెరిగింది ఇక్కడే కదా? అక్కడే. ఒక 10-20 సంవత్సరాల క్రితం అసలు ల్యాండ్ ప్రైజెస్ ఎలా ఉండేయండి ఇక్కడ? ల్యాండ్ ధర 10 సంవత్సరాల క్రితం, ఇప్పుడు ఇక్కడ 10 సంవత్సరాల క్రితం అయితే 1,00,000, 2,00,000, 3,00,000 వరకు ఉన్నాయి ఎకరం. ఇప్పుడు కోట్లు దాటిపోయింది. ఓకే. అంటే మినిమం ఎంత ఉన్నాయి ఇప్పుడు? మినిమం 40, 50 లక్షలు. 50 లక్షలు లోపలికి వెళ్తే. ఓకే. గజాలు ఎలా ఉన్నాయి సార్ రేట్లు? గజాలు ఇప్పుడు 7,000, 8,000 ఇప్పుడు. ఓకే. సో ఇప్పుడు FCDA అని చెప్పి రీసెంట్గా గవర్నమెంట్ అనౌన్స్ చేశారు కదా, ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ అని. అందులో మీ గ్రామం కూడా ఉన్నది. సో అది అనౌన్స్ చేయకముందు చేసిన తర్వాత ఏమన్నా చేంజెస్ ఉన్నాయా? చేంజెస్ ఉన్నాయి. ఓకే. పెరిగినాయి రేట్లు పెరిగినాయి. వస్తున్నారు కానీ జర డల్గా ఉంది, కాకపోతే మార్కెట్ మటుకు ఉన్నది. ఓకే. ఇది ఈ FCDA ఇప్పుడు ఈ ఫ్యూచర్ సిటీ ఉంది కదా, ఇది ఎన్ని సంవత్సరాల్లో డెవలప్ అవుతుంది అనుకుంటున్నారు మీరు?
అవుతుండొచ్చు. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలని మనం చెప్పలేం, కానీ ఫ్యూచర్ సిటీ వచ్చినాక ఇప్పుడు 5 సంవత్సరాలు పట్టవచ్చు, 10 సంవత్సరాలు పట్టవచ్చు. దాన్ని ఏం చేయలేము, వెయిటింగ్ చేయాలి. సరే, ఒక నార్మల్ ఇన్వెస్టర్ ఇన్వెస్ట్ చేయడానికి ఇది కరెక్ట్ టైమేనా? కరెక్ట్ టైమే. ఇప్పుడైతే డల్ ఉంది, ఇప్పుడు చేసుకుంటే ఫ్యూచర్ ఉంటుంది. ప్రాంతం చెప్తారా? ప్రాంతం అంటే మాది గ్రామం తక్కలపల్లి, మండలం యాచారం, జిల్లా రంగారెడ్డి. సో ఇప్పుడు యాచారం ఇక్కడ నుంచి ఎంత దూరం వచ్చిందండి? 7 కిలోమీటర్ వస్తుంది. మనకి మాల్ 7 కిలోమీటర్ వస్తుంది. ఒక 20 సంవత్సరాలు, ఒక 15-20 సంవత్సరాల క్రితం అసలు భూమి ధరలు ఎలా ఉండేది ఇక్కడ? 15-20 సంవత్సరాల క్రితం 45,000-50,000 ఉండే పర్ ఏకర్. ఎక్కడ రాగా 2 లక్షలు 2,50,000 అయింది. ఓకే, 18 సంవత్సరాల క్రితం. ఇంకా రాంగ ఈ తెలంగాణ వచ్చినాక రియల్ ఎస్టేట్ బిజినెస్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో 70 లక్షలు, 60 లక్షలు, 80 లక్షలు, కోటి. ఇప్పుడు ప్రెసెంట్ ఎలా? ఇప్పుడు ప్రెసెంట్ 1,00,00,00,000 ఉంది. ఓకే, పట్టా భూములు. ఓకే, ఈ మామూలు భూములు అయితేనేమో రేటు తక్కువ ఉంది. ఓకే, గజాలు ఎలా ఉన్నాయి సార్? రోడ్డుకి అయితేనేమో 3 కోట్ల దాకా ఉంది. మెయిన్ రోడ్డుకి, హైవేకి అయితే కొంచెం ఎట్లా లోపలికి వస్తుంటాం మనము, అట్లా రేటు తగ్గింది. ఓకే, అట్లా. ఇప్పుడు గజాలు ఎలా ఉన్నాయి సార్ ఈ సరౌండింగ్? గజం ఇప్పుడు ఊర్లలో చూస్తే 15,000 గజం ఉంది. ఓకే, ఇప్పుడు 10 గజాలు కొనాలనుకో 1,50,000 కావాలి. ఎటు ఒక ఫ్లాట్ కొనాలంటే మినిమం 3 లక్షలన్నా కావాలి. ఓకే, 3 లక్షలు అయితే ఒక ఫ్లాట్ అంటే 4 రూమ్లే పడతాయి. అదే లొకేషన్ చెప్తారా? యాచారం మండలం. ఇబ్రహీంపట్నం ఎంత రోజు సార్ ఇక్కడ నుంచి? 15 కిలోమీటర్స్, 15 కిలోమీటర్ అవుతుంది. 15 కిలోమీటర్. సో మీరు స్థానికంగా ఇక్కడే ఉన్నారు కాబట్టి ఒక 10-20 ఇయర్స్ బ్యాక్ ఎలా ఉండేది సార్ ఇక్కడ ప్రైజెస్, ల్యాండ్ ప్రైజెస్? ల్యాండ్ ప్రైజ్ వచ్చి తక్కువలో ఉండేది, 3-4 లక్షలు ఉండేది ఎకరానికి. హైవేలో అయితే 5 లక్షలు 6 లక్షలు ఉండేది. ఓకే, ఇప్పుడైతే మార్కెట్ చాలా రెట్టింపు అయిపోయింది. కానీ మార్కెట్లో పబ్లిక్ చాలా మంది కొనొద్దా అన్నట్టు వెనకకి అయిపోతున్నారు మార్కెట్ లేక. ఇప్పుడు అసలు ప్రెసెంట్ రేట్స్ ఎలా ఉన్నాయి? అసలు ప్రెసెంట్ రేట్ అయితే బాగా హైవీ రేట్ ఉంది. ఎంత ఉన్నాయి సార్ పర్ ఎకర్ కాస్ట్ వచ్చేసి? సాగర్ హైవేకి అయితే 3 కోట్లు చెప్తున్నారు పర్ ఎకరాకి, 3 కోట్లు చెప్తున్నారు. ఓకే, లోకల్ సింగిల్ విలేజ్ రోడ్లకైతే 1 CR అబవ్ ఉంది. గజాలు ఎలా ఉన్నాయి సార్? గజాల్లో అయితే 10,000 నుంచి మినిమం 10,000 నుంచి అబవ్ ఉంది. ఒకప్పుడు ఎలా ఉన్నాయి గజాల్లో రేట్లు? ఒకప్పుడు ఉండే 1,000-2,000 రూపాయల కడికి గజం ఉండే మార్కెట్లో. ఓకే, ఇప్పుడు కొత్తగా వచ్చిన ప్రభుత్వం ద్వారా కొన్ని ఇబ్బందులు పడుతున్నారు చాలా మంది. ఓకే, కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు డబల్ రేట్లు అయ్యి ఓకే స్థానికంగా అందరూ బాగున్నారు. కానీ ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం వల్ల చాలా నష్టంగా ఎదురు చూస్తారు. అమ్ముకోవాలన్నా అమ్మే స్థాయిలో లేకుండా కొనేటోళ్ళు లేక మార్కెటింగ్ అనేది అవుతలేదు. చాలా మంది మరి ఇబ్బందులు పడుతున్నారు. రీసెంట్ గా FCD అని ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ అని చెప్పి ఒకటి ఫామ్ చేశారు కదా, అది అందులో యాచారం కూడా కలిపారు. సో అది ఫామ్ చేయకముందు చేసిన తర్వాత ఏమన్నా చేంజెస్ ఉన్నాయా? ఏం లేదు. ఫ్యూచర్ సిటీ లేకుండా ముందరనే బాగుండే మార్కెట్, మంచిగా నడిచింది. ఓకే, ఈ ఫ్యూచర్ సిటీ అని పెట్టాక మార్కెట్ కొనేట వాళ్ళు కూడా వెనకకి అయిపోతున్నారు. ఎందుకని ఫార్మసిటీ ఉన్నప్పుడు హెవీగా నడిచింది. ఫ్యూచర్ సిటీ పెట్టినప్పుడు ఏమీ లేదు. దాని ఇనాగ్రేషన్ లేదు. సంబంధంలో అలా ఏదో ఇనాగ్రేషన్ చేసినామంటారు, ఏమి కొబ్బరికాయ కూడా కొట్టలే అక్కడ. ఓకే, ఏదో చెప్పుకోవడానికి ఎంత తప్ప మిగతాది ఏం లేదు. దాని మాటల్లో కానీ దాని పనిలో లేదు. ఫ్యూచర్ సిటీ వచ్చిన తర్వాత ఏం లేదు, రియల్ ఎస్టేట్ కూడా పడిపోయింది. మీరు అనుకుంటున్నారు కదా ఇప్పుడు బేసిక్ గా ఇప్పుడు ఈ ఫ్యూచర్ సిటీ అనేది ఎన్ని సంవత్సరాల్లో డెవలప్ అవ్వచ్చు అనుకుంటున్నారు? అది వాళ్ళు ఇనాగ్రేషన్ చేస్తే ఎన్ని సంవత్సరాలలో ఏ కంపెనీ వాళ్ళు వస్తారు, దాన్ని డెవలప్మెంట్ చేయగలుగుతారు అనేది వాళ్ళ ద్వారా ఉంటుంది, ప్రభుత్వం ద్వారా ఉంటుంది. ఆ ప్రభుత్వం అనేది పటిష్టంగా పట్టుకొని దాన్ని చేస్తలేదు. ఓకే, ఒకసారి వస్తున్నారు పోతున్నారు, చేస్తున్నాం అది చేస్తున్నాం ఇది చేస్తున్నాం చెప్తున్నారు, కానీ దాన్ని ప్రాక్టికల్ గా చేస్తాము మేము బరాబర్ చేసి చూపిస్తాం. ఫ్యూచర్ సిటీ అనేది ఎవరు ఏ స్థానిక ఎమ్మెల్యే కానీ ఏ మంత్రి కానీ స్థానికగా ఉండే వాళ్ళు ఎవరు చెప్తారు దీని విషయంలో. ఏమంటే ప్రభుత్వం చేతుల్లో ఉంది. ఒక దాని ఇనాగ్రేషన్ చేసి ఏదైనా ఒక ఇనాగ్రేషన్ చేసి ఫౌండేషన్ వేస్తే మీరు అన్నట్టు మార్కెటింగ్ యూనివర్సిటీ ఇవన్నీ చేశారు కదా, పేపర్ ప్రకటన అక్కడ మీరు వెళ్ళండి, మీ ఛానల్స్ కూడా అక్కడ చూడండి, ఏడేసి ఏడ పౌండ్స్ ఉన్నాయి, ఎక్కడ కొబ్బరికాయ కొట్టిరు ఏముంది అనేది చూడండి. ఆల్రెడీ కొన్ని బ్లూ షీట్స్ పెట్టేసి అక్కడ వర్క్ జరుగుతుందని చెప్పారు. బ్లూ షీట్ అంటే వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు, ఫార్మసిటీ ల్యాండ్ ప్లాట్లని వాళ్ళకి చేస్తారు, హ్యాండ్ ఓవర్ చేసుకురు. అది కూడా ఇవ్వలే ఇంకా, అది ఇస్తారా వర్క్ స్టార్ట్ కాలే, అది కూడా ఇస్తారా ఇయర్ అనేది కూడా తెలియదు ఫార్మసిటీ రైతులకి. అది కూడా ఇస్తారా అనేది గ్యారెంటీ లేదు. బ్రేక్లు వేసేసి వాళ్ళ ల్యాండ్ ఏందో వాళ్ళు కబ్జాకు వచ్చేస్తారు గవర్నమెంట్, అంతే తప్ప దాంట్లో ఏం జరగట్లేదు. ఏం వర్క్ అయితే మార్కెట్ ఫుల్ వర్క్ అనేది జరగలేదు. ఓకే, మార్కెట్ చేస్తే ఏదైనా డెవలప్మెంట్ అవుతుంది. ప్రతి ఒక్క ఇన్వెస్ట్మెంట్ కూడా పెట్టాలనే ఆలోచన ఉంటుంది, కానీ వాళ్ళు ముందుకు రావట్లేదు ఇన్వెస్ట్మెంట్. బేసిక్ ఏంటంటే ఈ ఫ్యూచర్ సిటీ
ఫార్మా సిటీ అని డైలమాలో ఉన్నారు కదా. సో అంటే ఇప్పుడు ఈ ఫ్యూచర్ సిటీ అవ్వచ్చు లేకపోతే ఫార్మా సిటీ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఒకటి సార్ గవర్నమెంట్ సార్ ఏమో ఫ్యూచర్ సిటీ అన్నారు, ఫార్మా సిటీ క్యాన్సల్ అన్నారు. క్యాన్సల్ కాదు, రన్ అవుతుంది అని చెప్తారు. మరి ఏదో క్లారిటీగా చెప్పట్లేదు కదా, గవర్నమెంట్ చెప్తారు. పబ్లిక్ లో ఏమైతుంది, ఇన్వెస్ట్మెంటర్లు ఎవరు పెట్టడానికి రారు కదా. ఉన్న వెంచర్స్ కూడా అన్ని మూతపడిపోయినాయి ప్రస్తుతానికి. పెద్ద పెద్ద వెంచర్లే పెద్ద పెద్ద వెంచర్లు ఆగిపోయినాయి. దానికి ఎవ్వరు ఏమి చెప్పట్లేదు. ఫ్యూచర్ సిటీ ఫార్మా సిటీ కన్ఫ్యూజన్ లో ఉన్నారు. ఏ సిటీ గవర్నమెంట్ చెప్పాలి, చెప్తే ఆటోమేటిక్గా మీకు సేల్స్ అనేవి పుంజుకుంటాయి అంటారు. ఆటోమేటిక్గా కొనాల ఇన్వెస్ట్మెంట్ దారులు కూడా వస్తారు, అమ్మే వాళ్ళు కూడా ముందుకు వచ్చేస్తారు. ఇప్పుడు దేనికి సారి సమాధానం అనేది లేదు. ఒకసారి మీరు ఫ్యూచర్ సిటీ వెళ్ళి చూడండి, అక్కడ ఎక్కడ ఏమేమి జరుగుతున్నాయి ఏం కదా అని తెలుస్తుంది. ఆ ల్యాండ్ ఏం చేస్తారు అనేది మీకు తెలిసిపోతుంది. రేకులు వేసేస్తారు, కబ్జాకు వచ్చేస్తారు అంటే వాళ్ళు తీసుకున్న ల్యాండ్ చేసుకుంటున్నారు కదా. దాంట్లో ఏమన్నా ఇనాగ్రేషన్ చేసి తీసేసుకుంటారు. వాస్తవానికి ఇనాగ్రేషన్ చేసి కొన్ని కంపెనీలు పెడితే ముందుకు వస్తారు ఎవరైనా ఇన్వెస్ట్మెంట్. రీసెంట్ గా ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ అరబిందో, రెడ్డీస్ ల్యాబ్స్, అరబిందో ల్యాబ్స్, లారస్ ల్యాబ్స్ వీళ్ళందరూ కూడా ఒక 12,800 కోట్లు ఏమో పెట్టారని చెప్పి ఇక్కడ యాచారం సైడే పెట్టారని చెప్పి న్యూస్ వచ్చింది ఆల్రెడీ రీసెంట్ గా కూడా. అంటే ఈ ఫ్యూచర్ సిటీ అనౌన్స్మెంట్స్ తర్వాత కూడా వచ్చినాయి. అది అంత ముందుకే ఉన్నది ఫార్మా సిటీ సిటీ అంత ముందు గవర్నమెంట్ చేంజ్ అయినాక ఏమైందంటే ఫ్యూచర్ సిటీకి వచ్చేసారు. మరి అలా ల్యాండ్స్ అయితే ఇప్పుడు ఫ్యూచర్ సిటీకి ఉందో తెలియట్లేదు. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ల్యాండ్ ఎవరి దగ్గర కొనలేదు, రైతుల దగ్గర ఎవరి దగ్గర కొనలేదు. ఉన్న ల్యాండే కబ్జాకు వచ్చేస్తారు. అంటే గవర్నమెంట్ ఎంత ల్యాండ్ ఉందో కబ్జా చేసేసుకుంటారు. రేగు బ్లూ షీట్ చేసి కబ్జాకు వచ్చేస్తారు. మిగతా ల్యాండ్ మాత్రము ఇంకా రైతుల దగ్గర కొంచెం ఉన్నది, వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర కొనలేదు. కొంటే ఫ్యూచర్ సిటీకి ఇస్తారా ఇయ్యరా తెలియదు. మరి మళ్ళీ ఉన్న 14,000 ఎకరాలే కాకుండా 30,000 ఎకరాలు అని చెప్పి ఆయన మళ్ళీ అనౌన్స్మెంట్ చేశారు. మరి దాని గురించి ఏమనుకుంటారు? అంటే 30,000 ఎకరాలు భూమి ఉందా లేకపోతే రైతుల దగ్గర తీసుకుంటారా? ఎలా? రైతుల దగ్గర అంటే పట్టా ఉంది సార్. పట్టాది ఏంటంటే రేటు వర్కౌట్ అవుతలేదు కాబట్టి ఇస్తలేదు. పట్టా ల్యాండ్ అవి గైరన్ ల్యాండ్స్ ఇచ్చేసిండు. ఓకే, ఇప్పుడు నీ పట్టా ఉంది నువ్వు ఇస్తలేవు, నా పట్టా ఉంది నేను ఇస్తలేను. గైరన్ ఉంది సార్ది, గైరన్ ఇచ్చేసిండు. ఓకే, చేసుకోరు గవర్నమెంట్ కాబట్టి గవర్నమెంట్ అథారిటీస్ ఉంటాయి కదా, తీసేసుకోరు. ఇప్పుడు పట్టా ల్యాండ్స్ కు రేటుకు వర్కౌట్ అయితే లేదు. కొంతమంది ఇస్తున్నారు, కొంత కోర్టుకు పోయారు, కోర్టులో నడుస్తుంది. అంతేగాని యాజ్ ఆఫ్ నౌ ఈ ఫ్యూచర్ సిటీ తాలూకా ప్రెసెంట్ వర్క్స్ అయితే ఏం జరగట్లేదు. అందుకనే ఇప్పుడు ఈ ఫ్యూచర్ సిటీ ఫార్మా సిటీ అనేది మనకి శ్రీశైలం హైవే నుంచి సాగర్ హైవే వరకు మధ్యలో ఉందని చెప్పి చెప్తున్నారు. సో ఈ హైవే అక్కడి నుంచి ఆ స్ట్రెచ్ నుంచి ఈ స్ట్రెచ్ వరకు ఎక్కడ ఇన్వెస్ట్ చేసుకున్నా మంచిది అంటారా, లేకపోతే ఏదైనా పర్టికులర్ ప్లేస్ లో ఇన్వెస్ట్ చేసుకుంటే మంచిది అంటారా? ఇక్కడ 2-3 మండలాలకు ఉంటుంది సార్. ఇది ఏ మండలానికి పోయినా డెవలప్మెంట్ ఉంటుంది. ఏదైనా కరెక్ట్ వర్క్ జరిగితే ఏ మండలానికి 5-6 మండలాలు డెవలప్ అవుతాయి. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు ఫ్యూచర్ సిటీలో అనేది తెలియాలి. కానీ మరి మొన్న 7 మండలాలు 56 గ్రామాలు కలిపారు కదా. సో అంటే అది కలిపారు. హెచ్ఎండిఏ పరిధి అని చెప్పి ఒకటి ఎఫ్సిడి అని చెప్పారు. అది కూడా కన్ఫర్మేషన్ అనేది కాలేదు. దాన్ని కూడా ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది ఆలోచనలో ఉన్నారు. కలిపిండు కానీ ఏం చేస్తారు ఇంకా దానివల్ల కూడా చాలా దెబ్బ పడదు మార్కెట్. ఓకే ఓకే, అంటే ఇదైతే అటైతే అన్నట్టు పబ్లిక్ ఎవరు కూడా రావట్లేదు. మళ్ళీ ఓకే, దాన్ని కన్ఫర్మ్ చేస్తాడా చేస్తారన్నట్టు ట్రిపుల్ లో ఏమీ లేదు. ట్రిపుల్ ఆర్ లో అట్లా కూడా ఏమైనా డెవలప్ అవుతుంటుంది రియల్ ఎస్టేట్ పరంగా అయితే. ఇప్పుడు ట్రిపుల్ ఆర్ లో ల్యాండ్ సేకరణ లేదు, ఏడ మార్జిన్ ఇవ్వలేదు. ఏంటంటే అక్కడ వేస్తున్నాం ఇక్కడ వేస్తున్నాం అని చెప్తారు కానీ మార్జిన్ అనేది లేదు. నార్త్ సైడ్ అయింది కానీ సౌత్ సైడ్ మాత్రం కన్ఫర్మేషన్ ఏమీ లేదు. చెప్పులు గీడొస్తుంది ఆడొస్తుంది పబ్లిక్ లో టాక్ తప్ప గవర్నమెంట్ గీడికి వెళ్ళేస్తుంది. ఇంత ల్యాండ్ కొనేసినాము, ఇంత ల్యాండ్ పేపర్ స్టేట్మెంట్స్ ఇస్తానే ఉన్నారు కదా. అంటే మేము పేపర్ సెంట్రల్ రిపోర్టర్ వాళ్ళు మస్తు ఇస్తారు, అసలు ప్రభుత్వం ఉన్న వాళ్ళు ఇవ్వట్లేదు కదా. గవర్నమెంట్ కరెక్ట్ ఒక ఎమ్మెల్యే అనౌన్స్ చేసి ఆ దగ్గర ఇనాగ్రేషన్ చేసి టెంకాయనో ఏదో కొట్టిపోతే అప్పుడు నువ్వు అన్నట్టు అప్పుడు మనం గవర్నమెంట్ ఆడంగి వెళ్తుంది ఇడంగి వెళ్తుంది ఆడంగి వెళ్తుంది ఇడంగి వెళ్తుంది అంతే. మరి మనకి స్కిల్ యూనివర్సిటీ కోసం అంత పెద్దగా ఇనాగ్రేషన్ అవన్నీ చేశారు కదా. చేసి సార్ నైట్ వచ్చిండు, సాయంత్రం పూట వచ్చి ఈ టైంలో వచ్చిండు, కొబ్బరికాయ కొట్టేసి వెళ్ళిపోయిండు. అటు ఇప్పుడు మీరు వెళ్ళండి ఎట్లుందో అట్లే ఉంది. కొబ్బరికాయ కొట్టాడు ఆ రోజు ఎట్లా చేసిపోయాడో అదే విధంగా ఉంది. అంత ఏమి కాలేదు, దాంట్లో ఏమి మార్పు రాలేదు, చేర్పు రాలేదు. కొత్తగా ఓవరాల్గా మీరు ఆల్రెడీ ఫీల్డ్లో ఉన్నారు కాబట్టి ఒక నార్మల్ ఇన్వెస్టర్కి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? ఇప్పుడు నార్మల్గా ఇన్వెస్ట్మెంట్ కొనే వాళ్ళకైతే ఉపయోగంగా ఉంది. అత్యవసరంగా చాలా మంది బాధపడుతున్నారు అమ్ముకోవాలి కానీ తక్కువ రేట్ వస్తుంది. మార్కెట్ రేట్ కన్నా చాలా తక్కువ వాళ్ళ అవసరానికి అమ్మేసుకుంటున్నారు. ఆ విధంగా కూడా కొంతమంది బెనిఫిట్ ఉంటే అమ్మనిక ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు కూడా కొద్దిగా రియల్ ఎస్టేట్ లో పెట్టి కొద్దిగా టైట్ పొజిషన్ లో ఉన్నారు కాబట్టి డబ్బులు ఉన్న వాళ్ళు కొనుక్కోనికి మంచి సమయం, బెస్ట్ సమయం తీసుకోవచ్చు. ఓకే, ప్రాంతం చెప్తారా? మాది మౌలంపు.
యాచారం ఎంత దూరం వచ్చిందండి ఇక్కడ నుంచి? 1/2 కిలోమీటర్ ఉంటుంది. దాదాపుగా మీరు పుట్టి పెరిగింది ఇక్కడే కాబట్టి ఒక 15-20 సంవత్సరాల కింద అసలు భూమి ధరలు ఎలా ఉండేయండి ఇక్కడ? మా 15-20 సంవత్సరాల కింద 3-4 గంటకన్నా ఎక్కువ పోయేది. లక్షలు? 3-4 లక్షలే అంతే. 20,000 30,000 లక్షలు ఎక్కడికి? 30,000 20,000 20 ఏళ్ళ కింద 20,000 15,000 ఇట్లనే ఉండే. ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం వచ్చినాక మంచిగానే పెరిగినాయి. పెరిగినాయి కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం పడిపోయింది. అడిగే దిక్కేలేదు ఎందుకో మరి అది ఏం ప్రాబ్లమో మరి ఎందుకో ఏమో అర్థమవుతలేదు. అసలు ఇప్పుడు ఎలా ఉన్నాయి ధరలు? అసలు ఇప్పుడు ఇక గట్లే ఇక రోడ్డు దగ్గర ఉన్నాయి, కోటి ఇట్లా అందాలలో పోతున్నాయి. ఇక లోపడుకుంటే ఇక తక్కువనే పోతున్నాయి. ఇక రోడ్ ప్రాంతంలో ఉన్నాయి ఒక ₹1 కోటి, ₹1,20,000 ₹30,000 ఇట్లా పోతుంది. అంటే ఇప్పుడు ఇది యాచారంలో కలిపేనా? ఇది కూడా గ్రామ పంచాయతీ యాచారం కిందకే ఉంటుంది. యాచారం చాలా దగ్గర ఇది దగ్గర. ఓకే. ఇప్పుడు గజాలు ఎలా ఉన్నాయండి రేట్లు ఇక్కడ? గజాలు ఇండ్ల గజం 10,000 12,000 13,000 లాస్ట్ లోపలికి. ఓకే. ఓకే.